దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు మరి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరూ మెండుగా దీవించునుగాక. ఉదయకాలంలో మనం మాట్లాడినటువంటి అదే అంశాన్ని మనం ముందుకు కొనసాగిద్దాం. అన్ని కాలాలలో 4 వర్గాల ప్రజల గురించి మాట్లాడుతున్నాం. దేవుడు ఎల్లవేళలా అధికమైనటువంటి ఆయన ప్రణాళిక ఎల్లవేళలా కూడా 4 భాగాలుగానే కనబడుతూ ఉంటుంది. ఎక్కడ చూసినా 4 అన్నట్టుగానే కనిపిస్తూ ఉంటాయి. మంచి నేల, రాతి నేల, ముళ్ళ తుప్పలు కలిగిన నేల, మరియు దారి పొడుగున పడుతున్నటువంటి విత్తనాలు అంటే దారి పక్క నేల, అవి 4. తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణము, అవి 4. 4 నదులు, 4 జీవులు, 4 సువార్తలు, మరియు 12 గోత్రికులు కూడా విభజించబడింది 4 భాగాలు. ఎప్పుడు చూసినా కూడా 4 గుర్రాలు. మాట వింటున్నారా? ముద్రల్లో కూడా గుర్రాలు 4 ఉన్నట్టుగానే కనబడతాయి. ఎల్లవేళలా ప్రభు ఆయన 4 దశల్లోనే చాలా కార్యాలు చేస్తున్నట్టు కనబడుతూ ఉంటుంది. చివరికి దేవుడి యొక్క వధు వృక్షాన్ని తినివేసిన పురుగులు 4, మరియు వాటిని పునరుద్ధరణలు కూడా 4 భాగాలే. అంటే ప్రభు ఈ 4 చూపించడానికి గల కారణం కూడా అదే. ఈ 4 వధు వృక్షాన్ని పూర్తిగా తినివేసేది. దాన్ని సంపూర్ణంగా పునరుద్ధరించాలి అన్నప్పుడు కూడా ఈ 4 పట్టుకోవాలి. దేవుడి యొక్క ప్రవక్త దేవుని చేత ఆత్మచేత నింపబడి 3 రకాల విశ్వాసాలను వర్తమానం చెప్పినాడు ఆయన. 3 kinds of believers 63లో చెప్పిన వర్తమానం అది. 3 రకాల విశ్వాసం గురించి మాట్లాడుతూ ఆయన అంటాడు మరొక చోట, సంఘకాలాలు బోధించుచున్నప్పుడు 4 రకాల వర్గాల గురించి మాట్లాడినాడు ఆయన. జాగ్రత్తగా గమనించండి. 4 వర్గాల ప్రజల గురించి మాట్లాడుతూ వచ్చాడు ఆయన. దాంట్లో ఉదయం మనము పరిశుద్ధులు అని పిలువబడుతున్న వారి గురించి చూసాం. దాన్ని మనం ప్రకటన 22:11 చూస్తాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 11వ వచనంలో గమనించండి. ఆయన అంటాడు 10వ వచనం నుంచి, మరియు అతడు నాతో ఇలాగూ చెప్పెను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు, కాలము సమీపమై ఉన్నది. అంటే ఆలోచన చేయండి, ఇక్కడ ఉన్నటువంటి ఈ 11వ వచనంలో ఉన్న 4 వర్గాల ప్రజల గురించి మాట్లాడడానికి వారిని అలాగే ఉండనివ్వండి, వాళ్ళని కదిలించబాకండి, వారిలో ఏం మార్పును కూడా మీరు ఆశించబాకండి. ఎవడు ఎక్కడ ఉన్నాడో అక్కడ వాడు ఉండిపోండి. మీరున్న స్థితిలో నుంచి మీరు దేవుని స్తుతించుట, మీరు ఎదుగుట గురించి మీరు ఆలోచించని చెప్పడం గల ప్రధానమైన కారణం 10వ వచనంలో కనబడుతుంది. ఏమంటాడు? ఈ గ్రంథమందున ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు, కాలం సమీపమైనది కనుక. కాలము సమీపమవుతున్నది కనుక టైం లేదు. టైం ఉంటే ఏదైనా చేసి ఉండొచ్చు, కానీ సమయం అంటూ లేదు. కాబట్టి ఇప్పుడు ఈవెన్ చివరికి దేవుడి యొక్క ప్రవక్త అంటాడు, దిస్ ఈజ్ నాట్ టైం ఫర్ ద పిక్నిక్ అన్నాడు ఆయన. మనము ఆహ్లాదకరమైనటువంటి సంగతులు చూసేటువంటి కాలంలో లేము. ఏదో ఎగ్జిబిషన్లకు వెళ్ళడానికో పిక్నిక్లకు వెళ్ళడానికో అలాంటి కాలంలో లేము. మనము వీఆర్ ఎట్ ద వార్, యుద్ధంలో ఉన్నాం మనం. యాక్చువల్లీ ఎలాంటి యుద్ధంలో ఉన్నామయ్యా అంటే, అగాధము తెరవబడి 2 లక్షల కంటే పైగా 2వ ప్రపంచ యుద్ధంలో బయటకు వచ్చినటువంటి కొన్ని లక్షల ఆత్మల యొక్క ప్రభావాలు విపరీతంగా లోకమంతటా పాకిపోయి మనుష్యుల్లోనూ సంస్థలలోనూ ఎక్కడ పడితే అక్కడ వ్యవస్థలలో కూడుకుపోయినటువంటి ఆ ఆత్మలో చేస్తున్న యుద్ధంలో ఉన్నాం మనం. మనల్ని మనం కాపాడుకుంటూ మన పిల్లల్ని కాపాడవలసినటువంటి దశలో ఉన్నాం మనం. అసలు ఇప్పుడు సమయమే లేదు. వీఆర్ నాట్ హియర్ ఫర్ ఎ పిక్నిక్ అన్నాడు ఆయన. ఇదే పదాన్ని మీరు టైప్ చేసి మీకు కనిపిస్తుంది. పిక్నిక్లు చేసుకునే కాలాలు కావయ్యేవి. మనము ఎదుగుచ్చు, మనల్ని మనం సిద్ధపరచుకోవచ్చు. సాధ్యమైనట్లయితే మనతో పాటు ఒకరిద్దరిని తీసుకుపోవడమే ప్రయత్నం తప్ప దెర్ ఆర్ నో మోర్ పబ్లిక్ రివైవల్స్. ఇది కూడా అన్నాడు ఆయన. బహిరంగ ఉద్యమాలు కూడా జరగవు. మిమ్మల్ని అందరూ వేసుకొని నేను ఒక ఊరికి వెళ్ళేసి
ఆడ సువార్త ప్రకటించినా కూడా పబ్లిక్ రివైవల్స్ రావు. సువార్త చేయడం తప్పు అంటున్నానా? కాదు, మంచిదే. కానీ దేవుడి యొక్క ప్రవక్త ద్వారా బయలుపరచబడిన లేఖనాల యొక్క నెరవేర్పులు జరుగుతున్న కాలం ఇది. సంపూర్ణం చేయబడుతున్న టైం ఇది. మీరు ఎప్పుడన్నా ఆలోచన చేయండి, ఎగ్జామ్ హాల్లో మీరు ఉన్నప్పుడు చివరగా అరగంట గంట ఉందనుకోండి ముగింపబడడానికి, అప్పటికి లేదా ఇంకొక నిమిషమే ఉందనంగా, ఈ 2 సమయాలకు వ్యత్యాసం చూడండి. 1 నిమిషమే మిగిలిందనంగా మీరు అడిషనల్ షీట్ అడిగినా అడివాడు, కరెక్టేనా? ఇంకొక నిమిషమే ఉంది సార్, ఈ 1 నిమిషంలో నేను రాస్తాను. లేదు లేదు బాబా, 1 నిమిషంలో పేపర్ కట్టడానికి టైం సరిపోతుంది, తీసుకురా అంటాడు ఆయన. టైం లేదే అడిగా, కొత్త పేపర్ ఒకటి జోడించి దానికి రాసే టైం కూడా ఉండదు అక్కడ. ఇక్కడ మాట్లాడుతున్న సమయం అలాంటిది. లేదా ఒక అరగంట గంట ముందుందనుకోండి, మీకు అడిషనల్ షీట్ అడిగితే అడిషనల్ షీట్ ఇస్తాడు, మీరు రాసుకోవచ్చు, జతపరచవచ్చు. కానీ సమయమే లేదు. ఇక చివరి గడి వచ్చేసిన తర్వాత నువ్వు సమాధానాలు తెలిసినా నువ్వు రాయగలిగే సమర్థత నీ దగ్గరున్న కాలం లేదు కనుక నీకు అది అప్పచెప్పబడదు. నువ్వెంత రాసావు అక్కడే ఉంచేసే అంటాడు దేవుడు. అదే రీతిలో మాట్లాడుతున్నాడు. ఏమని? అన్యాయస్తుడున్నాడు, వాడిని కదిలించకండి, వాడిని అన్యాయం చేస్తూనే ఉండనివ్వండి. అపవిత్రుడున్నాడు, వాడు అపవిత్రతలో ముందుకు అలాగే సాగనివ్వండి, వాడిని కదిలించకండి మీరు. ఎందుకంటే కాలం లేదు, టైం లేదు. నీతిమంతుడిగా కొంతమంది ఉంటున్నారు, అలా ఉండనివ్వండి. పరిశుద్ధులుగా ఉన్నారు, పరిశుద్ధులుగా ఉండనివ్వండి. తర్వాత అంటాడు, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఈ మాట వింటుంటే సహోదరుడు జోసెఫ్ బ్రహ్నాం గారికి దేవుడు పలికిన మాట గుర్తొస్తుంది. ఆయన దేవుని యొక్క చిత్తమును కనుక్కోవడానికి 2018లో జనవరి నెలలో ఆయన అరిజోనా ప్రాంతానికి వెళ్ళినప్పుడు ప్రభు ఆయనతో మాట్లాడిన మాట కూడా ఈ మాటే. ఆయన ఏమన్నాడంటే, కీప్ ప్లేయింగ్ ద టేప్స్. మీరు టేపులు మీరు నడిపించండి, వింటూ ఉండండి, వాటిని బోధించండి, టేపుల్లో ఉన్నదే చేయండి. ఎవరైతే టేపుల్లో ఉన్నది వింటారో, ఉన్నది బోధిస్తారో, ఉన్నది చేస్తారో వారు యు ఆర్ ఇన్ మై పర్ఫెక్ట్ విల్ అన్నాడు ఆయన. నా మాట వింటున్నారా? నేను చెప్పేది 65 ఏళ్ల కింద ముచ్చట కాదు, 2018లో జరిగిన ముచ్చట చెప్తా ఉన్నా. ప్రవక్త గారి యొక్క కుమారుడు అరిజోనా ప్రాంతానికి వెళ్ళి ప్రభు చిత్తాన్ని కనుక్కొని వస్తాను అన్నప్పుడు ఆయన ఏ మాటనైతే విన్నాడో ఆ మాట చెప్తున్నాను మీకు నేను. ఆయన అంటాడు, కీప్ ప్లేయింగ్ ద టేప్స్, యు ఆర్ ఇన్ మై పర్ఫెక్ట్ విల్, ఐఎమ్ కమింగ్ ఫర్ యా. అంటే నేను త్వరగా వస్తున్నాను, మీకోసమే వస్తున్నాను అన్నాడు ఆయన. ఎందుకు? ఎవడి జీతం వాడికి ఇవ్వాలా. ఈ నలుగురికి 4 జీతాలు ఉన్నాయి. ఈ నలుగురు వారు పొందుకున్నటువంటి ఆ పేర్లను బట్టి, వారు పొందుకున్న బిరుదులను బట్టి వారి జీతాలు వారికి అప్పచెప్పబడుతూ ఉన్నాయి. దాంట్లో ఈ నలుగురి గురించి మాట్లాడుతూ అంటాడు, ఈ నలుగురిని మీరేమీ చేయలేరు. ఒక విత్తనంలో జీవమే లేకపోయినప్పుడు దాన్ని ఎంత సారవంతమైన నెలలో మీరు పెట్టినా, ఎంత ప్రకాశమానమైన వెలుగప్ప చెప్పినా, ఎంత చక్కటి మంచి ఏది పరిశుద్ధమైనటువంటి నీరుని మీరు పోసినా అది మొలకెత్తదుగా. ఎందుకంటే అసలు ఆ విత్తనంలో జీవమే లేదు. జాగ్రత్త గమనించండి. అందును బట్టే ప్రభు ఎక్కడి వారిని అక్కడ ఉండనివ్వండి అంటున్నాడు ఆయన. జీవం కలిగినటువంటి ఒక విత్తనాన్ని రోడ్డు పక్కన పడేసి అది మొలుస్తుంది. దానికి నీరు తక్కువైనా, నేల తక్కువైనా అది ఎలాగోరా జీవం ఉంటుంది కాబట్టి ఆ జీవము దాని వేరును నేలలోనికి తన్నుకుంటూ మరి తీసుకెళ్తుంది. కానీ జీవము లేని విత్తనమును ఎంతగా తీసుకొచ్చి పెట్టినా అది రాదు. అట్లాగే జీవము లేకుండా ఉన్నటువంటి అపవిత్రులు కానీ, జీవము లేకుండా ఉన్న అన్యాయస్తులు కానీ ఎంత ప్రయత్నించినా వారిలో మార్పు కలగదు. వారు అంతే. ఇంకా అట్లా అని చెప్పి మన చేతిలో వదిలేద్దామా? ఎవడు అన్యాయస్తుడు, ఎవడు అపవిత్రుడు మన తీర్పు తీర్చలేం కనుక చివరి వరకు మన ప్రయత్నం మనం చేస్తూనే ఉండాలి. కానీ ఎన్నటికీ కూడా నీ మహిమను మాత్రం కోల్పోవద్దు, నీ పవిత్రతను కోల్పోకూడదు. ఇది ఎలాంటిదంటే మీరు గుర్తుంచుకోండి, మొహమాటానికి పోతే మొత్తం ప్రాణమే పోద్దమ్మా. నా మాట వింటున్నారా? మొహమాటానికి పోయినారనుకోండి ప్రాణం పోద్ది. వధువు ఎప్పుడు కూడా మొహమాట పడదు. తెలుసా మీకు విషయము? ఇప్పుడు
ఒక నీ దగ్గరకు వచ్చి అతను అడుగుతున్నాడు అనుకో, నువ్వేం చేస్తావు? మొహమాటానికన్నా ఏదో చేస్తాము. కానీ దేవుడి యొక్క నిజమైన వధువు అట్లా మొహమాట పడదుగా. బుద్ధిగల కన్యకలకి బుద్ధిలేని కన్యకలు వచ్చి మీ దివిటిలో తైలం కొంచెం మేమంటే సిగ్గుపడకుండా ఎపో అన్నారు వాళ్ళు. అన్నారా లేదా? పోయి తెచ్చుకోపోండి, మమ్మల్ని ఎందుకు కొడతారు, మాకే సరిపోదు అన్నారు వాళ్ళు. మన సిగ్గుకి మొహమాటాలకి పోయి ఒక చెత్త సామెత గుర్తొచ్చిందిలే, చెప్పకపోవడం మంచిది. మొహమాట పడదు. వధువు ఎల్లప్పుడూ కూడా తన పవిత్రతను కాపాడుకోవడంలో ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉండదు. ఆమె ఎవరి కోసమో ఎవరేమనుకుంటారో అని చెప్పి తన పవిత్రతను జార విడుచుకునేది కాదు. అది వధువు ఎల్లవేళలా తాను సరైన స్థితిలో ఉండి తనకు కలిగిన దాంట్లో నుంచి సమృద్ధిలో నుంచి ఏదైనా ఇస్తే తప్ప తాను పోగొట్టుకుని మరి ఇవ్వదు. అందుకే సామెతలు కూడా సామెత కనబడతా ఉండదు మీకు, రాజులు తమ యొక్క ఘనతను స్త్రీలకు అప్పచెప్పకూడదు అని ఉంటుంది. అంటే మన జీవితంలో కొన్ని పాలిభాగస్తులుగా భాగస్వామ్యంగా చేసుకున్న కొన్ని కార్యాలను బట్టి, కొంతమంది వ్యక్తులను బట్టి మన మహిమ వెళ్ళిపోద్ది. వి లూజ్ అవర్ వర్చ్యూ, మన మహిమను కోల్పోతాం. అందుకే అంటాడు దేవుడు, అబ్రహాము లోతుతో కలిసి ఉన్నంత కాలము అసలు అబ్రహాము దేవుడు ఆశీర్వదించలే, వేరుపడాల్సిందే. యెషయా ప్రవక్తకు పరిస్థితి అంతే. అతనికి ప్రాణ స్నేహితుడుగా పిలువబడుతున్న రాజు మరణించేంత కాలము యెషయాతో దేవుడు మళ్ళీ ఒక దర్శనం చూపించలే. ఎందుకు ఉంటే ఏమవుతుందంటే మన మహిమను వాళ్ళకి అప్పచెప్తున్నాం అంతే, మన ఘనతను వాళ్ళకి ఇచ్చేస్తున్నాము, మన మహిమ వస్త్రాన్ని వాళ్ళ వలన మలినపరుచుకుంటున్నాము. ఇది ఎవడు ఎలా ఉండాలో అలా ఉండనిచ్చే కాలం ఇది, బాధ్యతలే చేసే కాలం అంతే. నేను కాపర్ని కాబట్టి నాకు అప్పచెప్పబడిన మందపైన నా బాధ్యతగా నేను చేసే కాలం ఇది. నేను దొరకబట్టి నా బాధ్యతను దాటి మరీ చేసే కాలం కాదు ఇది. ఎవరి బాధ్యతను వాళ్ళు చేయాలి. ఒక తల్లి తండ్రి తన పిల్లల పట్ల ఏ బాధ్యత ఉన్నదో ఆ బాధ్యతను నెరవేర్చవలసిన కాలం. సహోదర ప్రేమ మన బాధ్యతను బట్టి చేసే కాలం. కానీ పౌలు గారిలాగా ఇప్పుడు నా సహోదరుల కోసం నేను చచ్చిపోయినా పర్వాలేదు అనుకుని ముందుకు పోయే కాలం కాదు ఇది. అట్లా కాదు ఇది. నా మాట వింటున్నారా? ఇది బురదలో పడ్డాన్ని మనకు బురద అంటకుండా బయటకు లాగే కాలం ఇది. బురదలో పడ్డవాన్ని బయటకు లాగేప్పుడు నాకు కూడా బురద అంటేనే పర్వాలేదు అనుకునే కాలం కాదు ఇది. నా మాట వింటున్నారా? బయటకు లాగు, తప్పిదంలే. ఎప్పుడు నీకు అంటకుండా నువ్వు జాగ్రత్త పడగలిగిన సందర్భంలోనే లాగాల. ఎందుకంటే నీకు అంటే సమయానికి వరుడు వచ్చాడు అనుకో, నీ యొక్క పెళ్లి వస్త్రం పైన ఉన్నటువంటి ఆ మలినాలను చూసి దేవుడు నిన్ను తృణీకరించవచ్చు. జాగ్రత్త పడండి. ప్రభు చెప్పుచున్న మాటలకు మీరు లోబడండి. అందుకే దేవుని యొక్క ప్రవర్తన ద్వారా దేవుడు 3 రకాల విశ్వాసాల గురించి మాట్లాడినప్పటికీ ఆయన సార్దీసు సంఘకాలంలో మాట్లాడుతూ 4 రకాల విశ్వాసం గురించి చెప్తున్నాడు. 4 రకాల కేటగిరీస్ చెప్తున్నాడు. విశ్వాసం 3 రకాలే, కానీ ఎత్తబాటులో ఉన్నటువంటి విషయాలను గమనిస్తే మాత్రము ఎత్తబాటులో 2 రకాల వర్గాలు. నేను చెప్పేది మొదటి రిజరక్షన్ గురించి చెప్తా ఉన్నా. మరి ముఖ్యంగా ఇజ్రాయేలులకు సంబంధం లేకుండా ఉండే ప్రజల గురించి చెప్తా ఉన్నా. 1,44,000 మందితో సంబంధం లేకుండా చెప్తా ఉన్నా. వారిలో విడవబడేవారు 2 వర్గాలు, ఎత్తబడేవారు 2 వర్గాలు. దాంట్లో అన్యాయస్తులు, అపవిత్రులు విడవబడతారు. ఎందుకంటే అక్కడ దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి ఆ సియోను పట్టణంలో, ఆ పరిశుద్ధ పట్టణంలో అన్యాయబంధమైనటువంటిది కానీ, అపవిత్రమైనది కానీ, నిషిద్ధమైనది కానీ ఎన్నడూ ఇక్కడ ఉండదు. అక్కడ కేవలము నీతిమంతులు మరియు పరిశుద్ధులు మాత్రమే బయలుదేరేటువంటి స్థలం అది. అంతకుమించి ఇంకెవరు అక్కడ ఉండరు. ఇక్కడ ఉదయకాలంలో మనము పరిశుద్ధులను గురించి చూసాము మరియు నీతిమంతులను చూసాము. వీరికే మారు పేర్లు ఉన్నాయి కొన్ని. ఈ పరిశుద్ధులను ఏమంటారు? బ్రైడ్ లేదా బిలీవర్. అంతేనా? పరిశుద్ధులు ఎవరెవరు? వధువు లేదా విశ్వాసి, అంతేనా కదా? ఈ నీతిమంతులను చూడండి, దీన్ని ఏమంటారు? ఫూలిష్ బ్రైడ్, బుద్ధి లేని కన్యక. అంతేనా? ఇది బుద్ధి గల కన్యక, ఇది బుద్ధి లేని కన్యక. దీన్ని ఏమన్నాము? అపవిత్రులు ఏమన్నాము? ఎస్, మేక్ బిలీవర్. మేక్ బిలీవర్ అంటే వేషధారి.
చివరిగా అన్బిలీవర్ అంటే అవిశ్వాసి. అటు అవిశ్వాసి కాబట్టి వాక్యం చేత లోబడాడు కాబట్టి వాక్యానికి వాడు ఏమాత్రం సంబంధం లేని వాడిగా ఉంటాడు కాబట్టి అన్యాయం చేస్తూ బ్రతుకుతాడు వాడు. దైవ భయం లేని వాళ్ళు. అందుకే దేవుడు ఒక ఉదాహరణ చెప్తా ఉంటాడు, ఎప్పుడు కూడా విసుగక ప్రార్థన చేయుడు అనేటువంటి ఒక పేద విధవరాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక అవిశ్వాసి అయినటువంటి ఒక అన్యాయస్తుల గురించి మాట్లాడతాడు దేవుడు. నాకు దేవుని భయం లేదే అంటాడు వాడు దాంట్లో. అంటే దేవుని భయం లేని వాళ్ళందరూ కూడా అవిశ్వాసులే. నా మాట వింటున్నారా? ఇప్పుడు ఈ చెడతెగక ప్రార్థన చేయుడు అనేటువంటి ఉపవాదం చెప్తున్నప్పుడు ప్రభు అంటాడు, ఒక స్త్రీ తనకు న్యాయం జరగవలసిన దాని గురించి ఒక అధికారి దగ్గరికి పదే పదే వెళ్తూ ఉంది. అతడు అంటాడు ఏమని, అరే నేను మనుషులకు భయపడక దేవునికి భయపడక ఉన్నానే, అయినా ఈ స్త్రీ నా పట్ల ఎంతగానో గోజాడుతుందే అని చెప్పి తర్వాత దాన్నే యేసుప్రభు అంటారు, అన్యాయస్తుడైన వాడే అలాగని ఆలోచిస్తుంటే మీ తండ్రి మీ ప్రభు ఎట్లా ఆలోచిస్తాడు అంటాడు ఆయన. అంటే అన్యాయస్తుల గురించి మీకు అవగాహన తెలియాలి. అన్యాయస్తులు అంటే వీళ్ళు మనుషులకు భయపడరు, దేవునికి భయపడరు. ఇటు మనుషుల భయం లేదు, దైవ భయము లేదు. ఈ రెండు భయాలు లేకపోతే ఎవరైనా సరే ఇలాంటి స్థితిలో ఉంటే వారందరూ కూడా అన్యాయస్తుల స్థితిలో ఉన్నట్లే. వేషధారణ స్థితి కూడా కాదు అది. వేషధారణ స్థితి అంటే ఏంటిది? భక్తిపరులుగా కనబరిచేటువంటి ప్రయత్నం. భక్తిపరులు కారు, కానీ భక్తిని ప్రదర్శించే ప్రయత్నం చేస్తూ ఉంటారు అని అర్థం. అలాంటిది కాదు. ఇది నేరుగా నాకు ఎట్లాగ భక్తి లేదండి, నేను లోపడనండి, నాకు దేవుడు అంటే భయం లేదండి అని వాళ్ళు బహిరంగంగానే కనపరుచుకుంటారు, పలుకుతారు డైరెక్ట్గా. వాళ్ళు ఈ 4వ వర్గమైనటువంటి అన్యాయస్తుల వర్గము, అవిశ్వాసి వర్గము. కానీ దేవుడు తన ప్రవక్త కూడా ముందు చెప్తాడు, అసలు ఈ 4 మధ్యలో వ్యత్యాసం తెలిసి ఉండాలి మీకు అంటాడు ఆయన. అంటూ ఒక నిజమైన విశ్వాసి, ఎందుకంటే మనమందరం కూడా ఈ మొదటి వర్గానికి సంబంధించిన వారికి ఉండడానికి మన యొక్క ప్రధానమైన ఉద్దేశం, మన ప్రయత్నము. ఆమేన్. మనం అందరం పరిశుద్ధులుగా ఉండాలి, దేవుని రాజ్యంలోకి ప్రవేశించాలి, ఆయన వధువుగా ఆయన భార్య ఉండడానికి ఇష్టపడుతున్నాము. అయితే దాని గురించి మాట్లాడుతూ ఒక నిజమైనటువంటి వధువు లక్షణాల గురించి మాట్లాడతాడు అక్కడ దేవుని ప్రవక్త. ఒక నిజమైన వధువు లక్షణాలు ఎలా ఉంటాయో చెప్తాడు, చూడండి జాగ్రత్త. 3 kinds of believers అనే వర్తమానంలో, 3 రకాల విశ్వాసులు అనే వర్తమానంలో 63-1124E 63-1124E చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ వర్తమానం యొక్క ప్రధానమైన ఉద్దేశం ఒకటే, మీ స్థానం ఏందో మీకు తెలియాలి, మీరు వెంటనే మార్పు చెంది రావాల్సిన గుంపులోకి మీరు రావాలి. ఇంతే. మీ స్థానాన్ని మీరు గుర్తిరగండి, సరైన గుంపులోకి మీరు త్వరగా రండి. దాంట్లో అంటారు చూడండి 140 పేరాలో, వి సీ ద బిలీవర్. మనము ఒక విశ్వాసిని చూసినట్లయితే, ఏది ఈ వర్గానికి, పరిశుద్ధుడు అని చెప్పబడిన వర్గానికి, నిజమైన వర్గాన్ని గురించి మాట్లాడుతూ, ఒకవేళ మనము ఒక నిజమైన విశ్వాసిని చూసినట్లయితే, యాక్సెప్ట్స్ ద వర్డ్. నిజమైన విశ్వాసం ఏం చేస్తారంట? వాక్యమును ఎల్లవేళలా అంగీకరిస్తారు వాళ్ళు. ఒక నిజమైన విశ్వాసి ఎల్లవేళలా, ఇది గుర్తుంచుకోండి, ఇదే ట్రూ సైన్, నిజమైన లక్షణము. నిన్ను పరిశీలించుకో, నీ చుట్టూ వారిని పరిశీలించి. ఒక నిజమైన ట్రూ బిలీవర్, నిజమైన విశ్వాసి, పరిశుద్ధుడు అనబడిన వాడు, నీతిమంతుల గురించి కూడా మాట్లాడడం లేదు, పరిశుద్ధుడు అనబడిన వాడు వాక్యమును ఎల్లవేళలా అంగీకరిస్తాడు. దానికి సనుగులు కానీ దాన్ని గురించి చర్చలు కానీ ఉండవిగా. వాక్యం అంటే వాక్యంగానే తీసుకుంటారు దాన్ని. చూడండి, ఎవ్రీ రేస్, ఎవ్రీ జనరేషన్, ఫ్రమ్ ఆల్ ద వే ఫ్రమ్ నోవా ఆల్ ద వే అప్. మీరు దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి ప్రతి తరాన్ని చూడండి, ప్రతి పరిశుద్ధుని గమనించండి. ఎవరినన్నా చూడండి, వారు వాక్యముగానే తీసుకున్నారు. అబ్రహమా నువ్వు బయటకు రా అంటే, ఎందుకు ప్రభువా, ఎక్కడికి ప్రభువా, ఎలా ప్రభువా, నో మోర్ క్వశ్చన్స్. వాక్యము స్వరమును వింటే స్వరముగానే అంగీకరించినారు. నోవాహును పట్టుకొని ఖచ్చితంగా జలప్రళయం రాబోతుంది అంటే, ఎప్పుడు వస్తుంది, ఎట్లా వస్తుంది, మొత్తం మునుగుద్దా, కొంచెం మునుగుద్దా, నో క్వశ్చన్స్. వాక్యంగానే తీసుకున్నాడు. నా మాట వింటున్నారా? ఇదెలా అదెలా అంటే క్వశ్చన్స్ ఉండవు. వాక్యంగానే అంగీకరిస్తారు వాళ్ళు. తర్వాత అంటాడు, we could take 6 months of revival right on that right there, bringing up these characters. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇవే క్యారెక్టర్స్ని కనుక ఉదాహరణగా తీసుకుంటే, ప్రతి ఒక్క పరిశుద్ధులు అంతే, దానియేలైనా అంతే, మోషే ఎవరైనా సరే,
వాళ్ళు క్వశ్చన్స్ చేయరు, వాక్యమును వాక్యంగానే తీసుకుంటారు. ఎలా చేయమంటే అలా చేస్తారు అంతే. దానికి ఒక పదాన్ని అట్టుగానే ఒక పదాన్ని ఇటుగానే చేర్చరు. వాళ్ళ సొంత ఉద్దేశాలు, సొంత ఇంటర్ప్రిటేషన్స్, అంటే వాళ్ళ యొక్క సొంత భక్తితో కూడుకున్న జ్ఞానాన్ని వాక్యంతో చేర్చరు వాళ్ళు. తర్వాత చూడండి అంటాడు, దే బిలీవ్, వారు నమ్ముతారు. తెలుగులో ఉందా? చదవండి. వారు నమ్ముతారు, వారు విశ్వసిస్తారు. కాదు, దాని పై వచ్చిన పైన పేర, దాని పైన ఉన్న పేర, నోవాహు నుండి అందరూ, ప్రతి జాతి ప్రతి తరములు ఎక్కడన్నా చూడండి, వాక్యాన్ని అంగీకరించడమే నిజమైన విశ్వాస యొక్క లక్షణము. నువ్వు నిజంగానే ఈ వర్గానికి సంబంధించిన వాడవా కాదా అని తెలుసుకోవడానికి నేను ప్రతి వాక్యాన్ని అంగీకరిస్తున్నానా, నాకు బోధపరచబడుతున్న వాక్యంలో నేను ఏదైనా కలిపి చెరబడి చేస్తున్నానా, నా సొంత ఉద్దేశాలు కనుక ఏమైనా పెడుతున్నానా లేదా, ఈ పరీక్షను బట్టి ఈ వర్గానికి నేను సంబంధించిన వాడని కాదని తెలిసిపోతుంది. ఇట్స్ ఎ టెస్ట్. తర్వాత చూడండి, ఈ విధంగా వాక్యమును అంగీకరించిన వారందరి గుణలక్షణములను గురించి 6 నెలల పాటు కూటములుగా చెప్పుకుంటూ వెళ్ళవచ్చును కదా. ఇప్పుడు వాక్యాన్ని మాత్రమే లోబడి మరి దేని చేత కూడా కలపబడకుండా వాక్యాన్ని వాక్యంగా తీసుకున్న వాళ్ళ యొక్క చరిత్రను చూస్తుంటే హానోకు మొదలుకొని మనం చూస్తున్నంత కాలము మనకు బైబిల్లో చాలా మంది కనబడుతున్నారు. 6 నెలల సమయం గడపచ్చు, అంతమంది ఉన్నారు వాళ్ళు. తర్వాత వారు నమ్మిరి, విశ్వసించిరి, దే బిలీవ్డ్. తర్వాత నమ్మిన వారిని గురించి 6 నెలల పాటు మనము చెప్పుకొనవచ్చును. తర్వాత విశ్వాసి ప్రశ్నించడు. అయ్యా, ఏ బిలీవర్ డోంట్ క్వశ్చన్. ఒక నిజమైన విశ్వాసి పలుకబడిన మాటకు ప్రశ్న అడగడు. నా మాట జాగ్రత్త వినండి అయ్యో. దే నెవర్ క్వశ్చన్ దట్. నీ పిల్లోడికి ఎరా తొందర పడుకోరా అన్నావు అనుకో, ఎందుకు? కులం లేదు నాన్న, ఎందుకు? వాస్తు లేదు నాన్న, ఎందుకు? నా మాట జాగ్రత్త వినండి అయ్యా. ఒక నిజమైన విశ్వాసి, పరిశుద్ధుడు అనేటువంటి వర్గానికి సంబంధించిన వాడు వెలువడిన వాక్యమును వాక్యంగానే తీసుకుంటాడు. దానికి ఆమె అంటాడు, కానీ ఏది చేర్చాడు వాడు. అసలు దాన్ని క్వశ్చన్ వాడు. ఇట్లాగెందుకు చేయాలా, అట్లెందుకు చేయకూడదు, ఇట్లాగెందుకు అనుకోవాలా, అట్లెందుకు అనుకోకూడదు. నా మాట వినండి. అక్కడ దేవుడు తన ప్రవక్త ద్వారా అంటాడు, విలంబనం రణంగా చాలా వర్తమానం చెప్తారు ఈ మాటను. ఏమని తెలుసా? ఈవ్ ట్రై టు రీజన్ విత్ సాటన్. అవ్వ చేసింది ఇదే. అవ్వ వాక్యాన్ని విన్నది, ఆ వాక్యంలో ఏం చేసిందంటే తన సొంత జ్ఞానాన్ని వాడి రీజన్ చేస్తుంది. ఆమె ఎందుకు ఇలాగే చేయాలి, ఎందుకు కాకూడదు అని సాతాను గాడు ఇచ్చినటువంటి ఆ బీజాన్ని ఆమె పట్టుకొని ఆమె అదే చేసింది. ఎందుకు తినకూడదు, తింటే ఏమవుతుంది, కళ్ళు తెరవబడితే ఏమవుతుంది. నా మాట జాగ్రత్త వినండి. ఈ లక్షణము తెలియకుండా చాలా విశ్వాసంలో దూరిపోయింది. వాక్యాన్ని వాక్యంగా తీసుకునే విశ్వాసం లేరు. ఒక హెట్టి రైట్ అని ఒక సహోదరు దగ్గరికి వచ్చి, అమ్మ నేను అడవికి వెళ్ళాను రా తల్లి, అక్కడికి వెళ్ళినప్పుడు వేటాడుతుండగా నాకు కలుగునుగా అక్కడ ఉడతలు కలిగినాయిరా అన్న. అంటే ఎన్ని కలిగినాయి, ఎప్పుడు కలిగినాయి, 2 కలిగినాయా, చిన్నయా పెద్దయా, లేకపోతే పక్కన ఎక్కడన్నా వేరే చెట్ల మీద ఉడతల జాతి కనబడ్డదా, ఇవన్నీ క్వశ్చన్ లేవు. కలిగినారా తల్లి అంటే ఆమెన్. అది కుమారుల రక్షణ కారణమైంది. ఒకవేళ ఆమె కనుక ఇట్లా చేయాలా, అట్లా చేయకూడదా, ఇట్లా చేయకూడదా అని 100 క్వశ్చన్లు అడుగుంటే కుమార రక్షణ పొందుకోకపోయేది. నువ్వు నిజంగానే నిజమైన విశ్వాసం ఉండాలనుకుంటున్నారా? బిలీవ్ ఎవ్రీ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడి ప్రతి మాటను నమ్మాలి. ఆ మాట ప్రశ్నించేది కాదు. తెలియకపోతే తెలుసుకునేది వేరు. జాగ్రత్త, ఇది కూడా జాగ్రత్త. ఎందుకంటే శిష్యులు కూడా యేసు ప్రభు దగ్గర తెలుసుకోవడానికి ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రశ్న అడగడం వేరు, తెలియని దాన్ని తెలుసుకోవడం అడగడం వేరు. ఇప్పుడు నువ్వు తెలియని దాన్ని తెలుసుకోవాలని అడిగావనుకో, ఎవరిని అడగాల? కాపర్ని అడగాల. విశ్వాసి జోగి రాసుకోరు, బూడిద రాలుద్ది. నా మాట కరెక్టేనా?
ప్రైజ్ ది లార్డ్. తెలియని పరిస్థితుల్లో తెలుసుకోవడం కోసం అడగాలంటే కాపరిని అడగాల, ఇంకెవరిని అడగొద్దు. ఎందుకంటే నువ్వు ఎవరిని అడిగినా సరే నీ సాటి సహోదరుడు నీ సాటి సహోదరి ఎంత పొందుకోదో నీకు తెలియదు. అసలు వాళ్ళ ఆత్మీయ స్థితి, వారి వర్గంలో ఏ వర్గము నీకు తెలియదు. ఈ నటించేటువంటి అపవిత్రుల వర్గం, వేషధారుల వర్గం కూడా సమాధానం బాగా చెప్తారు. వాళ్ళు ఎక్సలెంట్ చెప్తారు. వాళ్ళు నోట్లోనే వాక్యాలు ఉంటాయి కానీ క్రియల్లో కనబడవు, జీవితాల్లో, కుటుంబాలలో, వాళ్ళ జీవితంలో. నా మాట జాగ్రత్త. నేను దీన్ని ఒక కుటుంబ కుడికలో జస్ట్ అట్లా నార్మల్గా చిన్న కంప్రైజ్ చేసి చెప్పినాం అంతే. కానీ దీని గురించి మాట్లాడుతుంటే చాలా విషయాలు చెప్పినట్టు ప్రవక్త దాని గురించి. ఆయన అంటాడు, ఏ ట్రూ బిలీవర్ నెవర్ ఆస్క్ క్వశ్చన్స్. అసలు వాళ్ళు ఎప్పుడు కూడా దాన్ని ప్రశ్నించారు. దాన్ని అవునన్నట్టుగానే తీసుకుంటారు. దేవుని వాక్యం ఇలాగ చేయమన్నదంటే చేయడమే, వద్దనంటే వద్దడమే, అంతేగాని క్వశ్చన్స్ చేయదు. ఈ క్వశ్చన్ చేసేటువంటి ఈ బీజం ఎక్కడి నుంచి వచ్చిందంటే సాతాను గారి దగ్గర నుంచి వచ్చింది. వాడే మొట్టమొదటిగా రాయబడిన బైబిల్లో మనకు కనబడుతుంది. ఏమని? తినకూడదా? తినొద్దని ఆల్రెడీ చెప్పింది, మళ్ళీ తినకూడదా ఏంది? ఆల్రెడీ వద్దని చెప్పేశాడుగా. వద్దన దాని దగ్గరికి క్వశ్చన్తో ప్రారంభమైంది, చిన్న ప్రశ్నతో ప్రారంభమైంది. జడలు వేసుకోవద్దురా తల్లి. వేసుకుంటే ఏమవుతుంది అంటే జడలు వేసుకోవద్దా? ఇలాంటి వస్త్రాలు వేసుకోవద్దు అంటే ఇట్లాంటి వేసుకోవద్దు, మరి అట్లాంటి వేసుకోవచ్చా? నా మాట వింటున్నారా? ఇవన్నీ ఎప్పుడు కనబడతాయి అంటే ఇక మనకి వేసుకోవాలన్న బుద్ధి కలిగినప్పుడు వేసుకోవడానికి కొరకు మార్గాలు ఎత్తుకడం. ఇవన్నీ నా మాట జాగ్రత్త వినండి. గాయాలు కలిగితే గాయాలు కలగనివ్వండి, ఇసురుతో ఒకటి ఇసిరైనా మీదకి ఏమన్నా. కానీ ఏ ట్రూ బిలీవర్ నెవర్ క్వశ్చన్స్ ఎనీథింగ్. అది వాక్యం అని తెలియపరచబడిన తర్వాత దానికి మళ్ళీ ప్రశ్నలు ఉండొద్దు. ఇక అది వాక్యమా కాదని తెలుసుకోవడానికి ప్రశ్న ఉండాలా, అంతేనా కదా? చెప్పబడింది వాక్యములో ఉందా లేదా తెలుసుకోవడం కోసమే ప్రశ్న ఉండాలి. కానీ ఒకసారి దిస్ ఈజ్ ఫ్రమ్ ద 7th మెసెంజర్, ఇది 7వ వర్తమానికుడి దగ్గర నుంచి వచ్చింది, ఇది 7వ సంఘకాల వర్తమానంలో దేవుడు మన కొరకు దాచిపెట్టబడిన ద ఫైనల్ రెవల్యూషన్, సంపూర్ణమైన ప్రత్యక్షతను తెలియపరచబడిన తర్వాత నెవర్ ఆస్క్ క్వశ్చన్స్. అంతే. ఆయన చెప్పినాడా? ఆయన దగ్గరికి ప్రభు మాట్లాడినాడా? అయితే నా కోసం మాట్లాడాడు అంతే. ఒకడు వచ్చి కాదు బ్రదర్, ఆయన బహుశా ఈ సందర్భంలో చెప్పాడమ్మా, నాకు అనవసరం. ఆయన చెప్పాడు, నేను ఆమెను అంటున్నా. అది నాకు రక్షణ కలగజేస్తుంది. అది నాకు సంపూర్ణమైన విశ్వాసం అనేటువంటి ఒక విశ్వాస అనే గుంపులో, పరిశుద్ధులనే గుంపులో నన్ను ఉంచుతుంది. బ్రైడ్, వధువు అనే గుంపులో నన్ను ఉంచేటువంటి ఏకైక కారణం అది ఒకటే. వధువు ఏది జరిగినా అంతే అట్టగా చేస్తుంది. జాగ్రత్త ఈ విషయంలో. ఎందుకంటే తెలుసో తెలియకో చాలామంది ఈవరికి ఎండ్ టైం మెసేజ్లో ఉన్నటువంటి విశ్వాసులు సైతం ఇలాగ ప్రశ్నిస్తున్నారు. నేను ప్రశ్నించే వాళ్ళని తప్పు ఒప్పనని చెప్పను. నువ్వు ఒకవేళ వధువు యొక్క గుంపులో ఉండాలనుకుంటే మాత్రము నెవర్ క్వశ్చన్. ఒకవేళ నువ్వు అంతకు మించి ప్రశ్నించాలనుకుంటే మాత్రం, ఒకవేళ తెలుసుకోవడం కోసం అయితేనే ప్రశ్నించు, అది కూడా కాపర్నే ప్రశ్నించు, అంతకుమించి దాటిపోబాక. నా మాట వినండి. విశ్వాసి ఎన్నడూ కూడా ప్రశ్నలు అడుక్కోవద్దు. నేను మరలా చెప్తున్నా. ఒక 5 సంవత్సరాల కింద, 6-7 సంవత్సరాల కింద ఏ ప్రశ్నలకైతే మనం సమాధానాలు చెప్పామో ఇప్పుడు నేడు ఆ సమాధానం తప్పని మనకు తెలియలే. చాలా విషయాల్లో తెలిసిందా లేదా? సత్యాలు మాట్లాడుకోవాలా. ఒక రోజున 10 మంది అడుగుతుంటే ఉపవాసాల గురించి తప్పు అని చెప్పిన మనం ఈరోజు చేస్తలే. మరి ఆ రోజున ఆ సమాధానం మనకు మంచి అనిపించింది, కరెక్ట్ అనిపించింది. కానీ సర్వసత్యం బోధపడేసరికి తేలిపోలే. బట్ ఈ రోజు నువ్వు చెప్పే సమాధానం కూడా సంపూర్ణతగా నీకు కరెక్ట్ అని తెలుసా? తెలియనప్పుడు అందుకే ఏం చేయాలయ్యా? ప్రభువు నియమించినటువంటి ఒక క్రమాన్ని పెట్టినప్పుడు ఆ క్రమ ప్రకారంగా రావాలా. స్త్రీలు ఇంట తమ భర్తల దగ్గర తెలుసుకోవాలా. ఆ భర్తలు చెప్పడానికి వారికి సాధ్యం కాని ఎడల కాపరి దగ్గరికి వచ్చి కూర్చోవాలా. ఇది ప్రభు పెట్టిన క్రమము, అది అక్కడే ఉండిపోవాలా. పురుషులు, స్త్రీలు వీటిని గురించి మాట్లాడుకోవడం వల్ల దేని గురించి మాట్లాడాలంటే ప్రభు చేసిన మేలులు చెప్పుకోవాలా, ఆయన చేసినటువంటి విషయం గురించి సాక్ష్యాలు చెప్పాలా. ఎందుకంటే ఆయన నామానికి ఘనత అవి. కానీ నువ్వు నీ సాటి సహోదరుడి దగ్గర నుంచి, సాటి సహోదరు దగ్గర నుంచి జ్ఞానం పొందుకునే ప్రయత్నం చేయకు. ఆ జ్ఞానంలో ఎంత కలిపి చేర్పడిందో నీకు అవగాహన లేదు. దాంట్లో చూస్తుంటే 95% నీకు నెయ్యిలానే కనబడుతుంది, పాలలానే కనబడుతుంది. కానీ ఆ 5% విషయం ఉందేమో నీకు తెలియదుగా. యూ నెవర్ నో. కాబట్టి ఎల్లవేళలా నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకోవాలనుకుంటే మాత్రము యూ ఆల్వేస్ కన్సల్ట్ యువర్ పాస్టర్.
కానీ వ్యక్తులు ఎప్పుడు కూడా విశ్వాసి ఎప్పుడు కూడా అయ్యా నా మాట వినండి, శిష్యులు కూడా ప్రశ్నలు అడుక్కుంది యేసుప్రభు దగ్గర చడితేనే సమాధానం దొరికినాయి. శిష్యులు అడుక్కుంటే ఏం దొరకవు, అంతేనా? శిష్యులు అడుక్కుంటే ఏం దొరికి సమాధానం దొరికినాయి వాళ్ళ దగ్గర. మీరు నన్ను అడగండి, మా ఆవిడని అడబాకండి. అమ్మా మీరు ఏదైనా అడగాలంటే నన్ను అడగాల. మా ఆవిడ కాపరమ్మ కాదు, నేను ఒక్కనే కాపరిని. ఇక్కడ పాస్టర్ అమ్మలు ఉన్నారు, నేను పాస్టర్నే, మా విశ్వాసికి అంతే. ఏదైనా అడగాలంటే నన్ను అడగాల, మా ఆవిడని కాదు. ప్రైజ్ ద లార్డ్. జాగ్రత్త, ఇంకొంచెం ముందుకెళ్ళి చదవండి బ్రదర్. ద బిలీవర్ డోంట్ క్వశ్చన్, విశ్వాసి ప్రశ్నించాడు. ఎవరు ఏమి చెప్పినా వాళ్ళకు కల్పించినా ఎంత అసాధ్యంగా ఉన్నా కానీ విశ్వాసి దాన్ని నమ్మును. అంతే. ఒకడు వచ్చి దాన్ని తప్పని చెప్పడానికి, కాదని చెప్పడానికి 100 ఉదాహరణలు చెప్తారు. నేను చెప్పాను ఇక్కడ ఒక భాగస్వామి, మన సంఘ పరిస్థితి చెప్తాను నేను మీకు. కదలక మనం అట్లా కూర్చో, కదలకుండా. ఒక భాగస్వామి తను చేసేటువంటి తప్పిదాలు తన భాగస్వామితో ఖచ్చితంగా పంచుకోవాల్సిందే. ఒక పురుషుడు స్త్రీతోనే సరే, స్త్రీ పురుషుడితోనే సరే పంచుకోవాల్సిందే. పంచుకోకుండా మీరు అసలు ఈ 4 కేటగిరీలో కూడా ఉండరు మీరు. అయితే ఈ మాట చెప్పగానే ఈ సంఘంలో కొన్ని నాకు వినబడిన స్వరాలు భలే అద్భుతంగా వినబడినాయి. పోనీ ఒక్కటన్నా కాపరి దగ్గర రాలే. నేను చెప్తా చూడండి. అంటే ఈ గుంపులు ఉన్నాయి మన దగ్గర, ఈ గుంపులు ఉన్నాయి. వీటిని ప్రస్తావించడం, వీటిని ఖండించడం గల ఏకైక ఉద్దేశము మీరందరూ ఈ గుంపులోకి రావడానికి. ఈ మాటలు జ్ఞాపకం చేసుకోండి. ఇదేదో మిమ్మల్ని వేలెత్తి చూపించాలనో, మిమ్మల్ని ఖండించాలనో కాదు. దీనిలోకి త్వరగా వస్తారని చెప్పేసి నా యొక్క ఆశ, అంతే. అప్పుడెప్పుడో తప్పు చేసాం, ఇప్పుడు పోయి చెప్తే అలా కుటుంబం పాడైపోతుంది. మనం ఏం చేయాలా? ఒకళ్ళు తర్వాత ఆయన అట్టాగా అంటాడు, ఆయన చేశాడా? ఇట్లా క్వశ్చన్ చేసినటువంటి ప్రతి విశ్వాసికి చెప్తున్నా, యు ఆర్ నాట్ ఇన్ దిస్ కేటగిరీ. పలుకబడిన మాట, ఏ మూల విత్తనంగా చెప్పబడిన మాటల్లో నుంచి ఏ మాట అయితే నీకు వినబడిందో దాన్ని అవునన్నట్టుగానే చేస్తే రాలా. దానికి కలిపి సరిపడి జ్ఞానాలు ఈ ఎంటైర్ మెసేజ్లో ఇట్లాంటి జ్ఞానం బాగా ఎక్కువ. ఎందుకంటే సౌతర్గ వర్తమానాలు బయట సంఘశాఖ కూడా పాపానికి ఆయన వర్తమానం చెప్తుంటే అబ్బాబ్బా మహదానందంగా ఎంత పెద్ద గొప్ప మరమరాన్ని తీసుకుంటాడు. కానీ ఈ వర్తమానంలో ఉన్నలే మనకు ఒక పక్కన వ్యక్తిగతమైనటువంటి వర్తమాన సిద్ధపాట్లు ఉంటాయి కదా, అవి వచ్చి వినబడుచున్న వాక్యానికి కలిపి చెరిపేస్తాయి. ఇవి మళ్ళీ విశ్వాసనే ఏది బుడిదరాలు ఇచ్చేది. ఏదైనా ఉంటే డైరెక్ట్ కాపర్ని అడగాలగా, కాపర్ దగ్గర రారు. అట్లాంటివి నేను ఒక 4-5 భిన్నమైనటువంటి ఆ కోణాలు విన్నప్పుడు బహు ఆశ్చర్యం కలిగింది నాకు. అరే ఆ మాట నా మాట కాదే, ఈ 7వ వర్తమానికుడు కూడా దేవుడు పంపించిన మాటగా. ఆమేన్. వివాహం మరియు పరిత్యాగ పత్రిక అనేటువంటి అంశం గుండా పరిశుద్ధాత్ముడు తన ప్రవక్త ద్వారా మాట్లాడింపజేసిన ఆ మాటను నేను మీకు చెప్పానుగా. దానికి కూడా అయితే కానీ అనేటువంటి కొన్ని కామాలు జోడించినారు. నాకు అప్పుడు అనిపించింది, మనం అవునన్నట్టు లేదు, కాదన్నదాన్ని కాదన్నట్టుగా లేము, మనం జోడిస్తున్నాము. ఇలాగలో జోడించుతున్న ఏ ఒక్కరు కూడా ఈ గుంపులోకి రాదు. ప్రవక్త ద్వారా సెలవివ్వబడినటువంటి ద క్వాలిఫికేషన్స్ ఆఫ్ ఎ ట్రూ బిలీవర్లో వారు అడగరయ్యా. వాళ్ళు ఎంతమంది ఎన్నైనా చెప్పనివ్వండి, దేవుడి యొక్క వాక్యం గుండా వచ్చిన దాన్ని ఖచ్చితంగా నమ్ముతారు, అంతే. తర్వాత మరి కొంచెం ముందుకు రండి. వాక్యాన్ని నమ్ముతారు, ఆచారాలు నమ్మరు వారు. ఆచారాలు ఏంటది? ఎట్లాంటి ఆచారాలు? ఈ లోక ప్రకారమైన ముష్టి ఆచారాలు ఉంటాయి. వాడు అంటాడు నైరుతిలో గోడ పెరిగితే యజమాని ఠా. మీ ఇంట్లో 3 రకాల పొయ్యిలుంటే ఇంట్లో గొడవలే. విన్నారా? వాడు పొయ్యి రిపేర్ చేస్తుడు వచ్చాడు, చెప్పిండు ఏమని, 3 స్టవ్లు ఉంటాయి చూసారా, అది ఇవ్వగానే వాడు అన్నమాట, బ్రదర్ 3 స్టవ్లు ఉంటాయి మీ ఇంట్లో. ఆ చిన్న మాటను కూడా ఎదిరించలేని భక్తి మనది. భక్తి తెల్లారే స్టవ్ మారిపోయా, 3 స్టవ్లు కాస్త 2 స్టవ్లు అయింది. లేట్ అయినా పర్లేదు వంట, కానీ మా ఇంట్లో గొడవలు వద్దంట. నా ఇంట్లో 1000 గొడవలు ఉన్నా పర్వాలే, క్రీస్తుంటే చాలు. ఏ గొడవలు లేకుండా దయ్యం ఉండవు ఎందుకు? ఆడు 3 పొయ్యిలు ఉంటే గొడవలు అవుతున్నాడు. ఎవరు చెప్పాడు 3 ఉంటే గొడవ వద్దని?
3 అనే పదం మంచిది కదా. క్రైస్తవుడే 3ను 7ను బాగా ప్రేమించేది 5ని, అంతేనా కదా. 3 రాకడను, 5 కృపను, 7 సంపూర్ణతను చూపించేది వాటిని క్రైస్తవుడు బాగా ప్రేమిస్తాడు. అట్లాంటిది 3 పొయ్యిలు ఉంటే గొడవలు అని చెప్పేసరికి 2 పొయ్యిలు వచ్చింది. కానీ ఏమైంది, గ్యాస్ బండ వాడితే నెల్లని చెప్పలేదు, కట్టెలపై వాడేవాళ్ళు కావచ్చు. ఈ సంఘమే నేను చెప్పేది, బయటల ముచ్చట్లు కావు ఇవి, ఈ సంఘం ముచ్చట్లే చెప్తున్నా. ఆచారాలు జయించలేకపోతున్నారా? మనం నిజమైన విశ్వాసాలు ఎట్లా మార్చబడతాము? ఎవడో వచ్చి ఒక పనికి వాళ్ళ ఆచారం చెప్పినాడు, దానికి భయపడమే. అయ్యయ్యో, నాకు ఎవడన్నా వచ్చి 3 పొయ్యిలు పెట్టద్దంటే అప్పు చేసిన 3 పొయ్యిలతో కొంటా నేను. మనం సాధారణంగా నేను చెప్పే కదా, వధువు బ్యాచ్ అట్లనే ఉంటుంది అయ్యా. ఆచారాలు ఎదిరించే బ్యాచ్ అది. బ్రదర్, ఇటు కాళ్ళు పెట్టి పడుకోవద్దంటే అటే పెట్టి పంటాను నేను. అట్లా చేసే మన పరిశుద్ధాత్మ శక్తిని చూపించాలా. ఆడేవాడు అన్య జాతిని అన్య మత ఆచారాలను చూపిస్తూ ఉంటే ఎట్లా పాటిస్తారు? ఇంటి ముందు చెట్టు ఉండద్దు, ఈ ముళ్ళ చెట్టు ఉండద్దు, ఏదో విచిత్రమైనటువంటి ధోరణులు. ఇప్పుడు రాత్రిపూట గోర్లు కత్తిరించుకుంటుర్రా? మొన్న ఎచ్చుకు రాత్రే కత్తిరించా నేను, లైట్ కింద కూర్చొని కత్తిరించుకున్నా. ఎందుకయ్యా మనకి నిజమైన ట్రూ బిలీవర్స్ అలాంటి బ్యాచ్లో ఉండరు, ఎలాంటి గుంపులో ఉండరు వాళ్ళు. నిజమైనటువంటి ప్రజలు అలాగ చేయరు. ప్రైజ్ ది లార్డ్. చేయకపోతే ఏమైపోతుందో, చేయకపోతే ఏమవుతుంది అనుకుంటున్నావు, చేసిన నీకు అదే అవుతుంది. ఎందుకంటే ఆచారాలు దేవుడి వాక్యం నిరర్ధకం చేస్తాయి. ఆమేన్. తర్వాత కొంచెం ముందుకు రండి అయ్యా. వాక్యమునే నమ్మును, సంఘ శాఖలే నమ్మవు అవి. ఎవడో ఏదో చెప్పాడని చెప్పి దాన్ని నమ్మేవాళ్ళు ఈ వర్గానికి సంబంధించిన వాళ్ళు కానే కాదు. నా వాక్యం నాకేం చెప్తుంది, నా దేవుడి మాటలు నాకేం మాట్లాడుతున్నాయి, దాన్ని పట్టుకుంటారు కానీ మనుషులు చెప్పేదాన్ని వినరు. చెప్పేశాడా? ఎవరు విశ్వాసి? ఇప్పుడు దాకా చెప్పిన ఈ లక్షణాలు కలిగి కూడా నిజమైన విశ్వాసి. ఇవన్నీ ఉన్నాయా మీలో? లేకపోతే చేసేదేంలే, తొందరగా ఆ గుంపులోకి రా. వేరే గుంపులు ఉన్నావేమో, ఈ గుంపులోకి రా త్వరగా. ఆ మూఢనమ్మకాలు, ఆ పిచ్చి విశ్వాసాలు పెట్టుకునేరు. ఇంకా చాలా ఉంటాయి మూఢ విశ్వాసాలు, అవునా? 2-3 ఉదాహరణ చెప్పండి. ఇంకా ఏంటది? తర్వాత ఏంటది? చీపురు వెళ్ళినప్పుడు కూడా మూలక పెట్టాలా, అంతేనా కదా? మీకు తెలియదు, మా స్త్రీలు చెప్తారు, మా సహోదరులు, మీకేం తెలియదే. ఇంకా చీపులు తొక్కద్దు, దాటొద్దు. తర్వాత అయ్యా చీపిరి బట్టి కొట్టద్దు. ఎందుకు? ఏమవుతారంట? సన్నగా అవుతారు కదా. అమ్మ నన్ను కొట్టుర్రా, మరి సన్నగా కావాలనుకుంటుర్రా మీరు. మీ మూర్ఖత కాకపోతే బయట డైటింగ్ చేసి నాన్న తంటాలు పడుతుర్రు వాళ్ళు. అయ్యా పొట్టలు తగ్గించడానికి బాగా ఇబ్బంది పడుతుర్రు, ఆయనకి ఆ టెక్నిక్ చెప్పరాదు. మూఢనమ్మకాలు చూడండి, చీపురితో కూడా సన్నగా అవుతారంట. ఇదే మూఢనమ్మకం నాయన. పాపం జనాలు బయట పొద్దున్న పోయినా ఒకసారి మా బామ్మని దించడానికి రోడ్డు పొడుగుతూ రుక్కుతుర్రు అందరూ సన్నగా కావడానికి. అప్పుడు మనిషిగా చీపురిత్త అయిపోయేది, వాందువాడు కొట్టుకొని సన్నగా కావాల్సింది. ఎందుకురా తల్లి ఇవన్నీ పిచ్చి పిచ్చి వ్యవహారాలు. తర్వాత ఏంటది? ఆ చాటది ఏదో ఉంటుంది, మర్చిపోయినా. చాట బోర్లు ఇచ్చొద్దు, చాట బోర్లు ఇవ్వద్దు, తొక్కద్దు తల్లి. నైట్ పాపం ఈమె ఆచారాల బాధితురాలు ఎక్కువ అని చెప్తుంది పిల్ల. నైట్ దువ్వుకోవద్దు, ఎందుకంటే పేర్లు కనబడవు కాబట్టి, అంతే లాజిక్ దాని వెనకాల. ఇంకేం ఉంటాయి? గడప దొక్కొద్దు, గడప మీద కూర్చోవద్దు, మళ్ళీ గడప మీద తుమ్మొద్దు కదా. తుమ్మితే అటన్న తుమ్మాలి, ఇటన్న తుమ్మాలి. తుమ్ము చెప్పొస్తా అదేమన్నా, నేను వస్తున్నా అంట అదేమన్నా. అంటే ఎంటికలు పడద్దని, ఎంటికలు పడితే కుచ్చుతాయి కాబట్టి. కాకపోతే దాని వెనకాల ఒక పెద్ద వివక్షత ఉందయ్యా. సాధారణంగా అగ్రకుల వర్ణస్తులు ఈ బార్బర్ షాప్ ఉంటారో చూసారా, వాళ్ళని నాయిని బ్రాహ్మణులు అంటారు. వాళ్ళని ఎవరు కటింగ్ చేసే వాళ్ళని ముట్టొచ్చిన తర్వాత ఒక వివక్షత ఉంటుందని చెప్పేసి వాళ్ళు స్నానం చేసి వచ్చే వరకు కూడా వాళ్ళని రానివ్వరు. అదొక భయంకరమైన కుల వివక్షతలోంచి వచ్చింది అది.
ఎంటికలు పడతాయని కాదు అది. ఆ తక్కువ జాతి కులస్తుని ముట్టొచ్చాడు కాబట్టి లోపల రావద్దని వాడు బాధ. కడుక్కొనే రావాలి వాడు. ఇంకా నేటికి పాటిస్తారు. ఏదో ఎంటికలు గుచ్చుతాయని చెప్పి రావద్దంటే పర్వాలే. రాత్రిపూట ఉప్పించుకోవద్దు, ఇంకేముంటాయమ్మా అయ్యా. అంటే నాకు ఇట్లాంటి అన్నప్పుడు కొంచెం లాజిక్ అడగలనిపించింది. ఎంత దూరం పోతే స్నానం, ఎంత దూరం పోతే స్నానం కాదు. ఆడొక 500 మీటర్ల దూరంలో అక్కడికి వెళ్ళి చూసినా. ఇప్పుడు నేను స్నానం చేయాలా? చావుకాడికి పోయినా నేను ఒక 500 మీటర్ల దూరంలో ఉన్నాను. నేను చేయాలా? ఇప్పుడు చేయాల్సిందేనా? అక్కడెక్కడైతే నా ఇంటి మేడ మీకు చూసినా ఇప్పుడు కూడా. అయితే నీకు రోజు ఫోన్లో వీడియో చూపించాలి సాగుది ఒకటి అయ్యా. అమ్మ ఏం చేయాలి తెలుసా? సాగు దగ్గరికి పోయి బస్సు ఎక్కి అందరు బస్సులలో ముట్టుకుంటూ పోవాలా. ఓ బండి ఎక్కాలా, ఒక నడిపిమని చెప్పండి, చేజాపడి అందరు ముట్టుకుంటూ పోవాలా. ఇవి మన ఆచారాలు. ఇట్లాంటి ఆచారాలు పాటిస్తూ నేను పరిపూర్ణమైన విశ్వాసం కలిగిన వధువుగా మారతాను. ఏది ఈ గుంపులో ఉంటానని అనుకోవడం భ్రమ. ఇంకేముంటాయ్యా? తినేటప్పుడు ఆహారం దగ్గర ఏమైనా ఉంటాయి? ఇంకా ఆహారం దగ్గర చెప్పండి. నైట్ రాత్రి పెరుగు. సాధారణంగా పెరుగు వేడి, మజ్జిగ చల్లగా. పెరుగు తింటే సరిగ్గా అరగదు రాత్రిపూట, అందుకే తినొద్దని చెప్తారు. అంతేకాని దాని వెనకాల దాన్ని కూడా ఆచారం అని పెట్టుకుంటే ఆ గుంపులో ఉండం మనము. ఇంకేమున్నాయి ఆచారాలు? ఇగో ఈ అమ్మాయి బయటకు ఎక్కింది అనుకో, మీ ఎవరైనా ఉంటే వాళ్ళు చదువుకుంటారు. నేను ఎందుకు అడుగుతాను మీకు అర్థమైందా? ఇప్పుడు ఈయన ఒక ఆచారం చెప్పాడు అనుకోండి, అది ఎవరిలో ఉందో వాళ్ళు చదువుకుంటారు. అమ్మో ఎక్కడ బయటపడుద్దామని కానీ చేరు వాళ్ళు. ఇక అందుకే అడుగుతున్నా. ఇంకేమున్నాయా? వస్త్రాలలో, రెడీ అవ్వడంలో, భోజనంలో, స్నానంలో. అర్ధరాత్రి స్నానాలు చేయొద్దంటారు దయ్యాల్లాగా. విన్నారు ఎప్పుడన్నా? ఇన్లే మరి చెప్తలేరు మీరు. నేను అదే అడుగుతున్నా, గుర్తొస్తలేదు సడన్గా ఎగ్జామ్ పెడితే. అర్ధరాత్రులు స్నానం చేస్తాడంటే దయ్యాలు చేస్తాయంట ఆ టైంలో. కానీ ప్రవక్త ఏమన్నాడు? అర్ధరాత్రి వేళ దయ్యపు శక్తులు బంధించబడతాయి అన్నాడు. అసలు స్నానం చేయడానికి ద బెస్ట్ టైం నైట్ టైమే. ఏ డిస్టర్బెన్స్ ఉండదు. ఇంకా ఎప్పుడు నైట్ టైం అర్థం చూడొద్దు. అంటే చీకట్లో చూసి మనం చూసి దయ్యం అనుకుంటామని. మన ముఖారవిందం అట్లాంటిదే. మన ముఖారవిందం చూసుకొని సరే అనుకుంటాం. లేదు మనమే అని చెప్పుకోవాలి. ఇప్పుడు అంటే ఒకప్పుడు కొవ్వొత్తు వెలుగులో బతికారు కాబట్టి అట్లా అన్నారు. ఇప్పుడు ఈ లైట్లకు కూడానా గిడితే ఒక మంచి ఆచారం పెడతా చూడండి, ఫోన్ వాడొద్దు. ఇట్లాంటి ఆచారం ఉన్నా సరే దాన్ని బ్రేక్ చేసేస్తారు ప్రజలు. అయిపోయినాయి ఇంకా ఆచారాలు ఏమంటే చెప్పండి, మిగతా చదువుకుంటారు. అమ్మ గుర్తొస్తలేవా? ఇంకేం ఆచారాలు ఉంటాయి? కొత్త డ్రెస్ వేసుకుంటే పాత వేసుకుని తిరగాల, సినీనే వేసుకుని తిరగాల. ఎవడు దిష్టి పెడతాడా అని ఇంట్లో బిరువాలు దాచిపెట్టాలా. లాస్ట్కి ఋత్వికాన్ని లెక్క తీర చూస్తారు, మొండి కావాలా. అటట్టాగే కొత్త డ్రెస్ అన్నా తీసుకొచ్చిండు కొన్ని. అవి ఎప్పటి 4 ఏళ్ళ కింద అప్పటికి పెద్దగా అయిపోయి ఒక్కటి రాలేదు దానికి, ఒక్కసారి కూడా వేసుకోలేదు. ఇట్లాంటి ఆచారాలు పాటించొద్దు. ఇలాంటి ఆచారాల వల్ల మీరు నిజమైన విశ్వాసి అనబడరు అని దేవుడు తన ప్రవక్త ద్వారా మాట్లాడింపజేసినాడు. మీరు వీటిని జయిస్తారా? ప్రైజ్ ది లార్డ్. కుడి చేత్తో ఇయ్యాలి, ఎడమ చేత్తో ఇయ్యొద్దు. ఎలా సందులో పెట్టద్దు. కుడి చేత్తోనే ఇవ్వాలి కదా. ఒకవేళ పాపం ఒకటి కుడి చేతి లేకపోతే ఆడ ఏం చేయాలి? నాకు కుడి చేతి లేదనుకోండి, ఇరిగిపోయింది, లేదా పని చేస్తలేదు, ఏం చేయాలి ఇప్పుడు నేను? ఇక నా దగ్గర ఏం తీసుకోవద్దు నువ్వు. ఇక శుక్రవారము ఇంట్లోంచి బయటకు ఇవ్వద్దు. ఇంకా మీ వాయిస్ ఏం పడతలేదులేండి, నా వాయిస్ ఏం పడద్దు. శుక్రవారం డబ్బులు ఇవ్వద్దు, మన ఇంట్లోంచి ఇవ్వద్దు. ఆ రోజు హాలిడే కావచ్చు. మళ్ళీ నేను షాప్కి వెళ్ళిన శుక్రవారం కొంటున్నా, మరి అప్పుడు పోతున్నట్టే కదా డబ్బులు. సడన్గా నా పిల్లడికి ఏదైనా యాక్సిడెంట్ అయింది అనేసి ఆయనకి హాస్పిటల్ తీసుకెళ్ళాలా. శుక్రవారం వద్దని చెప్పి డబ్బులు లేకుండా ట్రీట్మెంట్ ఇస్తాడా?
అంటే నేను చెప్పేది ఏంటంటే దయచేసి ఇలాంటివి ఉంటే మీరు మార్చుకోండి. ఇలాంటి విషయాలు మీరు దూరబాకండి. వీటి వల్ల మీరు దేవుని వాక్యం నిరర్థకం చేస్తూ ఉన్నారు. మీరు నిజమైనటువంటి విశ్వాసి అనే గుంపులోనికి మీరు రావడం లేదు. మీరు పరిశుద్ధులైన గుంపులో లేరు. మీరు ఈ తుమ్మితే పోవద్దు ఇవి ఎక్కువ ఉంటాయి బాగా, కరెక్టేనా? తర్వాత ఇంకోటి కొత్తగా నేను ఎప్పుడు చాలాసార్లు ఖండించుకోలేదు. ఎవడో జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏదేది ఒక మాట చెప్పండి అయ్యా. ఇప్పుడు నన్ను అందరూ జ్ఞాపకం చేసుకున్నా సరే మనసులో చేసుకున్నారా? నాకు రాలేదుగా మరి. దూరం ఉండాలా? సరే ఆగురు. ఇప్పుడు ఎవరు మన మధ్యలో ఎవరు లేరు? వసంత లేడు, జ్ఞాపకం చేసుకోండి. వచ్చి నాకు అడుగుతా ఒకసారి. ఇవన్నీ ఏంటది? మూఢనమ్మకాలు, పిచ్చి పిచ్చి ఆలోచన విధానాలు. ఇవి దేవుని యొక్క నిజమైన వాక్యమును, ఇది సర్వసత్యం బయలుపరచబడక మునుపు పర్లేదయ్యా. సర్వసత్యము సంపూర్ణమైన ప్రత్యక్షత వచ్చిన కాలంలో ఇంకా వీటి చేతన మనము పట్టి పీడించబడేది. ఆయన అంటాడు, నాట్ టు ద క్రీడ్, సిద్ధాంతాలు ఆచారాలలో కాదు నిజమైన వధువు ఉండేది. ఆచారాలు అన్నీ తెగ్గొట్టుకుని బయటకు వస్తుంది. అది ఇంకా ఆచారాలలో ఉండరు. నా మాట వింటున్నారా? అయ్యయ్యో, ఆచార వ్యవహారాలను జయించలేకపోయిన వాళ్ళు ఇంకా లోకాన్ని ఏం జయిస్తారు? పరలోక రాజ్యాన్ని ఎట్లా స్వతంత్రించుకుంటారు? అన్నీ ఎబ్బెత్తుగా చేయండి. నా మాట వింటున్నారా? ఇప్పటికైనా ఎవరికైనా సరే రోడ్డు మీద పెట్టినటువంటి ఆ గుండ్రంగా బూడిదకు గుడ్డుకు తొక్కే ధైర్యం ఉందా? తొక్కుతారా? ఇక్కడ పెట్టినప్పుడు ఫోన్ చేసి పిలుస్తారు, రండి. రెగ్యులర్గా పెడతారు. ఇక్కడ ఒక పుష్కని ఒకవేళ తొక్కిన తర్వాత ఒక అరగంట ఏమైనా కాలు జారిందనుకో, ఇక నన్ను తిట్టుకుంటారు కావచ్చు. మీరు ముదనష్ట పాస్టర్ బనే చేసినాడు అనుకుంటారు కావచ్చు. ఇక తిట్టుకుంటారు. ఇక లేకపోతే తొక్కిన తర్వాత తెల్లారి జలుబైనా సరే నన్ను తిట్టుకుంటారు కావచ్చు. ఇక అది ఏదో వాతావరణం బట్టి జలుబైనా సరే తిట్టుకుంటారు. అంటే మన విశ్వాస స్థాయి అలాంటిది. ఆదివారం బాగా పెడతారు. అయిపోయిన ఆచారాలు. చెట్లల్లో కన్ను అదిరితే ఎడం కన్ను కొట్టుకుంటే మంచిదే. ఎప్పుడు కన్ను కొట్టద్దు అసలు, దేవుడు కొడతాడు. అది ఏదో దాని నరం ఆడి అప్పుడు ఆడుతుంది. నరం ఇట్టి ఆడిన దానికి మంచి చెడులు పోలుస్తున్నావా? నాకేక ఈ బలి శాస్త్రం బలి అనిపిస్తుంది అయ్యా. బలి నెత్తి మీద పడితే మరణము, కుడి తొడ మీద పడితే ధనము, ఎడం తొడ మీద పడితే మ్యారేజ్. ఏద్దాం మీ పిల్లడి తొడ మీద వేసేద్దాం, సుందర పిల్ల అయిపోద్ది. తీసుకొచ్చి మెల్లగా కనీసం బొమ్మ బల్ల నేయండి అయ్యా. ఇది ఈ డౌట్ నేను అడగలేదు అయ్యాలని. రెండో పిల్ల ఒక్కదాంతో చచ్చిపోతున్నారు. మీకు రెండో పిల్ల అంటే అన్నీ మూఢనమ్మకాలు మనవి కావయ్యా, అంత్యజనులవి. వాటిని పాటించేవాళ్ళు వాటిని గౌరవప్రదంగా వాళ్ళు పాటించుకోనివ్వండి, మనకు అవసరం లే. మనం చేయకూడదు. ఎందుకంటే దేవుడు తన ప్రవక్త ద్వారా చెప్పినప్పుడు మనం వినాలా. నిజమైనటువంటి వధువుగా మనం ఉండాలనుకున్నప్పుడు వీటిని దాటి రండి అంటున్నాడు ఆయన. వీటిని దాటాల. దాటినామంటే మళ్ళీ గుర్తొచ్చింది ఏంటది? కుడికాలు ముందు దాటాలా, ఎడంకాలు వెనక్కి ఫస్ట్ వేయద్దు. మొన్న కూడా గురకుడికి ఫస్ట్ ఎడంకాలు వేసి వచ్చాడు వాళ్ళ ఇంట్లోకి. ఏం కాలేగా? చూసిన ఏం నమ్మకాలు చూసారు వాళ్ళు. ఇప్పుడే ఖండిస్తూ ఉంటే మళ్ళీ మా ఇంట్లో వేసాం కాబట్టి ఎడంకాలు. సరే ఒక పని చేసి ఇక నుంచి వచ్చి 2 కాళ్ళు దుంకుతాయి ఇంకా ఇట్లా. దయచేసి అయ్యా దేవుడు ప్రవక్త చెప్పినట్టుగా ఈ ఆచారాలు దాటేద్దాము. ఈ మూఢనమ్మకాల వల్ల మనం శక్తిని పొందుకోము, దాటేయాల. క్రీడ్స్, సిద్ధాంతాలు, ఆచారాలు ఇవన్నీ దాటేసి మనం ముందుకు సాగాలి. ప్రైజ్ ద లార్డ్. వీటిని దాటకుండా ఈ పరిశుద్ధులు, బుద్ధి కలిగిన కన్యక, వధువు, భార్య అనే గుంపులో మనం ఉండలేము. ప్రైజ్ ద లార్డ్. తర్వాత ఇంకొంచెం ముందుకు రండి అయ్యా, చదవండి. విశ్వాసి ప్రశ్నించాడయ్యా. అది ఎట్లవుతుంది? అట్లెట్లయితుంది?
నూనె పెడితే స్వస్థత వచ్చేస్తుందా, నూనెకేం సంబంధము అని అడగడు ఆయన. పెడితే స్వస్థత వస్తుందంటే వచ్చేస్తుంది అంత నమ్ముతాడు. అట్లాగే అది ఎట్లా ఇది ఎట్లా అడగడాలు ఉండవు. వాక్యం ద్వారా సెలవు ఇవ్వబడిన దాన్ని పాటిస్తూ పోతారే తప్ప అదేలా ఇదేలా అడగరు వాళ్ళు. ఎటు జరుగుతుందో నాకు తెలిస్తే బాగుండు అని అడిగేవాడే అవిశ్వాసి అగును. బహుశా అట్లా అన్నాడు కదా, ఆయన ఎట్లయితుందబ్బా తెలుసుకుంటే బాగుండు అని అనే ప్రతి ఒక్కడు అవిశ్వాసం అంట. ఏది డైరెక్ట్గా ఈ గుంపులో ఉండాలనుకున్నాడు, డైరెక్ట్ ఈ గుంపులో పడ్డాడు. కరెక్టేనా? కనీసం నీతి మంత్రాలను పెట్టినా బాగుండు. ఆ ప్రశ్న అడుగుటతోనే అతడు నెక్స్ట్ లెవెల్కి, థర్డ్ లెవెల్కి, డైరెక్ట్ లాస్ట్ లెవెల్కి అవిశ్వాసంగా పడిపోతున్నాడు. అతడు అన్బిలీవర్. మీ అందరికి ఒక విషయం చెప్తా, మా ఇంట్లోకి వచ్చేప్పుడు ఎప్పుడన్నా మేము పిలిస్తే ఎడం కాలేసారండి మీరు. మాట్లాడుతున్నారా? ఎడం కాలేసారండి, ఏం కాదు. మాకు ఎప్పుడైనా డబ్బులు ఇచ్చేప్పుడు ఎడం చేత తీసుకుంటారు. తెగొట్టాలి ఈ ఆచారాలు. ఏం చేస్తాం? ఈ ఆచారాలలో పాతుకుపోయినారు. అందుకే దేవుడి ప్రవక్త ఇండియాకి వచ్చినప్పుడు అన్నాడుగా, ఏమని? ఇండియా ఈజ్ ఫుల్ ఆఫ్ సూపర్స్టిషన్స్. మూఢనమ్మకాలతో నిండిపోయింది ఇండియా అంతా అన్నాడు ఆయన. తర్వాత ముందుకు చదవండి. కానీ ఉంస్ అని అనేవాడే విశ్వాసి అగును. కానీ ఉంసా ఎక్కడ చదివినారే? ఉంసు హూ అని అంటే ఓకే అని అర్థం. అక్కడ ప్రతిదానికి ఇలా జరిగితే ఎలా ఉండు, అలా జరిగితే ఎలా ఉండు, నాకు తెలిస్తే బాగుండు అనకుండా అన్నిటికీ హూ, ఓకే, అవును, ఊ కొట్టేవాడే నిజమైన విశ్వాసి అన్నాడు ఆయన. అది ఏమైనా గాని అది వాక్యమైతే అది వాక్యంగానే ఉండును. అది నిజము, అది నిజము, అతడే విశ్వాసి అగును. అతడే నిజమైన విశ్వాసి. ఇప్పుడు అన్బిలీవర్ గురించి చెప్తాడు. చెప్పండి, చదవండి. ఇప్పుడు అవిశ్వాసిని చూద్దాం. అవిశ్వాసిని చూద్దాం అనుకోండి, రండి. మనం చూసి అవిశ్వాసులను గురించి చెప్పుకుందాం. వారి వీపులను నిమురుతూ ఉన్నంతసేపు వారు చేసినవన్నీ బాగుగానే ఉంటూ మంచి మళ్ళీ చదవండి. అంటూ వారి వీపుల్ని నిమురుతూ ఉన్నంతసేపు వారు చేసినవన్నీ బాగుగానే అంటూ మరియు వారిని శిష్యులుగా పిలువబడటాన్ని మనం కనుగొంటిమి. ఆ విధంగా సమస్తము సవ్యంగా పోతున్నప్పుడు వారందరూ బాగుగానే ఉండేది అన్న మాట విన్నారా? అంటే మీకు అర్థం కాలే. అవిశ్వాసికి తేడా చెప్తున్నాడు. ఇట్రా పీస్, ఇట్రా నిల్చో. ఇగో గుడ్ తల్లి, వెరీ గుడ్, అంత బాగా చేస్తున్నావు, గాడ్ బ్లెస్ యూ, అంత మంచిగుంటున్నావు, అంత గ్రేట్, మస్తు ప్రార్థన చేస్తున్నావు, నా బ్రదర్తో మాట్లాడినావు, కరెక్ట్ చెప్పినావు అని నేను ఇట్లా నుమురుతూ మెచ్చుకున్నంత కాలము వీళ్ళకి నేను మంచిగా కనబడతా. ఉన్నటువంటి ఒక్కసారి ఏం డ్రెస్ ఇది అని ఈమెను ఖండించడం మొదలుపెట్టినప్పుడే ఈమె ప్రతిస్పందిస్తూ చూడుర్రి, అప్పుడు బయటపడతారయ్యా అవిశ్వాసి. కూర్చో. నుమురుతున్నంతసేపు, మెచ్చుకుంటున్నంతసేపు, ఏ తప్పిదాన్ని ఏలెత్తి చూపించనంత మట్టు వరకు కూడా అవిశ్వాసి బయటపడాడు. ఉన్నాడు ఒక్కసారి శము ఆ తప్పురా అన్నం అనుకోండి, అప్పుడు బయటపడుతాడు అవిశ్వాస అని. నిన్ను వ్యక్తిగతంగా నువ్వు చేస్తున్న తప్పిదాన్ని ఏలెత్తి చూపించనంత మట్టు వరకు, నువ్వు చేస్తున్నది సరి అన్నంత మట్టు వరకు నువ్వు విశ్వాసాన్ని వేషం వేసుకుంటావు. ఎప్పుడైతే నీలో తప్పిదాన్ని ఏలెత్తి చూపించగానే అప్పుడు బయటపడితే మన విశ్వాసాలు, మనం ఏ వర్గమో అని సంగతి ఎక్కువ మంది వెళ్ళిపోతారు దీంట్లో. అంతేనా కదా? వ్యక్తిగతంగా నీ తప్పిదాన్ని నీకు చూపించినప్పుడు మాత్రమే అప్పుడు నువ్వు ఏ వర్గానికి సంబంధించిన బయటపడిపోతారు. నువ్వు మురుతున్నంతసేపు నువ్వు చేస్తున్నది సరియే, నువ్వు చేస్తున్నది కరెక్టే, నువ్వు ఎలా వెళ్ళడం కరెక్టే, నువ్వు చాలా భక్తిపరుడివి, నువ్వు బాగా భక్తిపరురాలివి అన్నంతసేపు విశ్వాస అనే విషయమే ఉంటుంది. నేరుగా ఎప్పుడైతే తప్పన్నామో అప్పుడు బయటపడతారయ్యా. అప్పుడు ఏం చేస్తారు తెలుసా? తిరిగి ఆ కాపర్లో తప్పినే ప్రయత్నం చేస్తారు. నేను చెప్పిన మాట ఆయన చెప్తాడు చూడండి, వేరే వర్తమానంలో చూపిస్తాయి. చదవండి, ముందు చదవండి, కొంచెం కిందికి వెళ్దాం. రోగులను స్వస్థపరచుచు మరియు అనేక కార్యములను చేయుటను వారు చూచి ఆయన ప్రవక్తని ఎరిగి ఆయన ప్రవక్తగా వారు నమ్మిరి. ఆయనేమి చేసిను? వీరు ఏదైతే నమ్మిరో దాన్ని విరుద్ధంగా ఆయన సత్యము చెప్పి వారు నమ్మిన దాని గురించి గద్దించినప్పుడు వారు ఆ వాక్యమును సరే
అట్లుంచండి. తర్వాత మరొక వర్తమానం చూద్దాం. చూసింగ్ ఆఫ్ ఎ బ్రైడ్, ఒక వధువుని ఎన్నుకొనుట అనే వర్తమానంలో 65-0429E 65-0429E దాంట్లో 183 183వ పేరా 65-0429E ద చూసింగ్ ఆఫ్ ఎ బ్రైడ్, ఒక వధువుని ఎన్నుకున్నాడు అనే వర్తమానంలో 183వ పేర్లు అంటాడు. తెలుగులో ఉందా? తెలుగులో ఉందమ్మా? ఉంటే తెలుగులో చదవండి అమ్మా. ఆ, 183 అయ్యా. స్వభావము యేసుక్రీస్తు స్వభావం కలిగినటువంటి స్వభావము లేదు. అది ఆయనలో జీవించుచున్నది, ఆయనలో అది ప్రత్యక్షమవుతున్నది. ఏది? స్వభావము. వెరీ గుడ్, కరెక్ట్ అయ్యా. సత్యమని మనము చూచున్నాము, ఆయన వధువును ఆకర్షించుచున్నది లోక సంబంధమైన పొగను కాదు, సొగసు కాదు, అది ఆయన యందు ప్రత్యక్షపరచబడిన గుణము, స్వభావము. యేసుక్రీస్తు సంఘం యొక్క స్వభావం కొరకు చూచుచున్నాడు, కానీ పెద్ద కట్టడములను, గొప్ప స్థాపన సంఘములను, ఎక్కువ సభ్యత్వం కలిగిన దాన్ని ఆయన లక్ష్య పెట్టాడు. అయ్యా, నా మాట జాగ్రత్త వినండి. చర్చ్ ఎంత పెద్దగా ఉంది, ఎంతమంది విశ్వాసులు ఉన్నారు, ఎలాంటి వ్యవస్థతో నడిపించబడుతుంది, అసలు ఇలాంటి ఆలోచనలు కలిగిన సంఘంలో అసలు యేసుప్రభు ఉండనే ఉన్నాడు. బ్రహ్మం గారు ఒక రోజున ఒక మీటింగ్కి వెళ్తూ వస్తుండగా గొప్ప గొప్ప పెద్ద పెద్ద కట్టబడిన మందిరాలు చూసి ఆయన ఫీల్ అయ్యిండు. అరే, ఇన్ని సంవత్సరాలు నా పరిచర్య ఏమైంది, నేను ఏం పెద్దగా కూడగట్టినాను, అంటే ఏం పెద్దగా నేను దేవుని కోసం పెద్ద మందిరం కట్టినాను, అసలు నా విశ్వాసులు ఎంత తక్కువ మంది ఉన్నారు అని పెద్ద పెద్ద కట్టబడిన మందిరాలను చూసి వాటిని చూసి ఆయన ఫీల్ అవుతున్నప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడిన మాట, నేను దాంట్లో లేను అన్నాడు. ఆయన మాట వింటున్నారా? దేవుడు సంఖ్యలో ఉండడు, ఆయన స్వభావం ఉన్న చోటు ఉంటాడు ఆయన. అంతేగాని మందిరం ఎంత పెద్దగా ఉంది, ఎంతమంది విశ్వాసం అక్కడ ఉన్నాడు ఆయన. తర్వాత చూడండి, వాస్తవంగా ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు కూడుకునేదరో అచ్చట నేను వారిని కలుసుకుందునని ఆయన వాగ్దానం చేశాను. ఇప్పుడు చూడండి, నిజమైన క్యారెక్టరిస్టిక్స్ చెప్తాడు ఒకటి. నిజముగా ఒక నిజ విశ్వాసి నిలయము నిరీక్షణ దేవుని వాక్యంపై ఉన్నది. అది ఏమై ఉన్నదో ఆ సత్యమును అది నిరూపించుచున్నది. తన వాక్యం వలన ఎంచుకును, అది సత్యమును నిరాకరించి లోకమును ప్రేమించు గొప్ప కాదు. విన్నారా? నిరూపించబడుచున్నటువంటి వాక్యం పైన మాత్రమే వారు విశ్వాసాన్ని పెడతారు, కానీ ఆ వాక్యానికి మించి ప్రేమించుచున్న గుంపుల వైపు ఎన్నడూ కూడా పాకిపోరు వాళ్ళు. ఏ ట్రూ బిలీవర్. అయ్యో, బహుశా నాకు ఆ సంఘంలో చాలా ప్రేమ దొరుకుతుంది, ఈ సంఘంలో ప్రేమ తక్కువ దొరుకుతుంది. సంఘంలో ప్రేమను గురించి కాదు ఇక్కడ ఉన్నది, దేవుడు వాక్యంకి వస్తున్నాం ఇక్కడ మనం. ఆ వాక్యం నిజంగానే ప్రతి ఒక్కరిలో శరీరధారి అవుతున్నప్పుడు అందరూ ప్రేమపూర్వకంగా మలచబడతారు. ఆమేన్. కానీ నువ్వు సంఘంలో ప్రేమను చూడాలనుకుంటే సంఘ శాఖలు ఇంతకంటే ఎక్కువ ప్రేమ చూపిస్తారు కదా. వాళ్ళు ఒక్కొక్కళ్ళు మామూలు ప్రేమలు కాబట్టి చూస్తున్నారు, మనమే ఆశ్చర్యపడేంత ప్రేమలు చూపించుకుంటున్నారు. కానీ వాక్యం లేని ప్రేమ ఎల్లడూ కూడా విరుదానే. ఒక నిజమైన విశ్వాసి వాక్యాని కోసమే ఉంటాడు, కానీ అక్కడ ఏదో లవ్వింగ్ గ్రూప్, ఒక ప్రేమించే గుంపు కోసమనో లేకపోతే ఎవరో వ్యక్తులు మనల్ని పిలుస్తున్నారనో వాటిపైన కూడా ఆధారం చేసుకోరు వాళ్ళు. A true believer always keeps his hopes on the word of God. దేవుడు వాక్యం ఏదుందో అదే, అంతకుమించి ఏదైనా సరే కలిపి చెరిపి చేసుకుంటున్నామా, మనంతట మనమే నిజమైన విశ్వాసుల గుంపులో నుంచి పక్కకి జారిపోతున్న వారం అవుతున్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరొక చిన్న విషయాన్ని చూపిస్తానయ్యా. వాట్ ఈజ్ అట్రాక్షన్ ఆన్ ద మౌంటైన్? ఆ పర్వతం పైన ఆకర్షణీయమైన వర్తమానం చూడండి. ఇక్కడ చెప్తాడు, సాధారణంగా సంఘంలో ఉండే విశ్వాసం గురించి మాట్లాడుతూ ఉంటాడు. 65-0725E 65-0725E దాంట్లో 46వ పేరాలో చెప్తాడు. చాలా చక్కగా చెప్తాడు ఆయన. ఈ నాలుగు రకాల గుంపులో ఉన్న ప్రజలు ఎలాగో సంఘంలో వాళ్ళ పాత్రలు పోషిస్తారు, ఎలా చేస్తారు, ఏ గుంపులు ఎవరున్నారు, నేను ఉన్నానా లేదా పలానా గుంపులో తెలుసుకోవడానికి ఆయన చెప్తున్న మాటల్ని మనము కొలమానంగా తీసుకోవాలా. 46వ పేర్లు అంటాడు చూడండి. దేవుడు అప్పుడు ఏమి చేయుచుండెను, ఆ కొండ మీద ఆకర్షణ ఏమి, దేవుడు చరిత్ర సృష్టించుచున్నాడు, అవును, ప్రవచనమును దేవుడు నెరవేర్చుచున్నాడు. ఆమేన్. అది ఎల్లప్పుడూ ఒక ఆకర్షణకు కారణము అగును, విమర్శకులందరినీ అది రేపును.
చదవండి చదవండి. ఆ రాబందులు ఈ ఉదయకాలం వర్తమానం యొక్క పక్షిరాజులు కూడా ఉన్నవి. గమనించండి, సంఘంలో మాట్లాడుతూ ఆయన దీని గురించి మాట్లాడుతున్నాడు. ఈ మేఘము, ఆ మేఘం పైన ఆకర్షణ ఇదే, ఆ మేఘం పైన దిగి వచ్చినటువంటి దేవుని యొక్క రాకడ ఇదే. దీని గురించి మాట్లాడుతాను అంటాడు. దీనిని కొంతమంది విమర్శించేవారు ఉంటారు. విశ్వాసుల గుంపుల్లోనే విశ్వాసి క్రైస్తవుడు అనే పేరు పెట్టుకుని వచ్చి సంఘంలో కూర్చొని దీన్ని విమర్శించే వాళ్ళు ఉంటారు. వాళ్ళని దేవుని యొక్క ప్రవక్త పెట్టిన పేరేంటిది? రాబందులు. మాట మంచిగా వినండి. నమ్మువారు ఏలాగన పక్షిరాజులు అవుతున్నారో విమర్శించువారు రాబందులు అంటున్నాడు ఆయన. తర్వాత ఏమి జరుగుతున్నదో పరీక్షించుటకు వారు కూడి వచ్చుచున్నారు. ఒకటి, ఏం జరుగుతుందో పరీక్షించడానికి వచ్చేవారు ఉన్నారు. కొందరు వింతను చూడగోరు ఆసక్తితో వచ్చుచున్నారు. కొంతమంది ఆసక్తి కలిగి ఏం వింత చెప్తారా అని చెప్పి సంఘంలోకి వస్తారు. కొందరు తప్పులు పట్టుకొనుటకు వచ్చుచున్నారు. తప్పులు పట్టుకోవడమే వారి పని. కొందరు విమర్శించుటకు వచ్చుచున్నారు. కొంతమంది విమర్శించడానికే వస్తారు. అన్ని రకముల వారు అక్కడకు కూడి వచ్చారు. నా మాట వింటున్నారా? ఈ 4 రకాల ప్రజల గురించి చెప్తున్నాను. మళ్ళీ అక్కడ కొంతమంది ఆసక్తి కలిగి వచ్చేవాళ్ళు, కొంతమంది నిజంగానే శక్తి పొందుకొని పోదామని వచ్చేవాళ్ళు, కొంతమంది ఏం తప్పు దొరుకుతాడు, ఎందుకంటే మమ్మల్ని ఖండించాడుగా, ఇప్పుడు ఏ తప్పు దొరుకుతుందో చూద్దాం ఇతరులో. మరి కొంతమంది విమర్శించడానికే ప్రధానంగా వస్తారంటాడు. నా మాట వింటున్న జాగ్రత్త. 4 రకాల ప్రజలు వాళ్ళ యొక్క ఉద్దేశాలు చెప్తున్నాడు. నువ్వెందుకు వస్తున్నావు సంఘానికి? తప్పులు ఎతకడానికా, విమర్శించడానికా, ఏదైనా ఆసక్తితో ఏది కొత్తగా బయలుపరచబడ దానికోసం వస్తున్నామా? ఏదైనా గొప్ప వింత జరుగుద్దేమో వింత కోసం చూద్దామని వస్తున్నామా? మనం వచ్చుతున్నా బట్టి మనము దేనికోసం సంఘానికి వస్తున్నామో దానిని బట్టి మన గుంపు బయలుపడుతుంది. నేనైతే నా తండ్రి కోసం వస్తున్నానయ్యా, నా తండ్రి నాకు అప్పచెప్పబడిన బాధ్యత కోసం వస్తున్నాను నేను సంఘానికి. నేను నిజంగానే దైవికమైన ప్రేమను వ్యక్తపరచడానికి వస్తున్నాను. అనేకులు పరలోక రాజ్యానికి రావడం కోసం వస్తున్నాను. మనందరికీ ప్రత్యేకమైన కారణాలు ఉంటాయి. ఎందుకంటే మనం మన వ్యక్తిగతమైన జీవనోపాధిని వదిలేసి మరి వస్తున్నామా ఇక్కడికి? మనకే పని పడలేక రాలే. డబ్బులు వదులుచుకొని మనం అన్నిటిని త్యజించుకొని మన సమయాన్ని ఇక్కడ వెచ్చిస్తున్నామంటే దానికి గల కారణము ఏదో మనల్ని గట్టిగా బయటకు లాగుతున్నది. ఇక్కడ నుంచి ఆయన ఆత్మ లాగుతున్నది. కానీ అందరూ అట్లాగా రారు. కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు వచ్చారని చెప్పి వస్తారు. కొంతమంది భర్తలు రాకపోతే నా భార్య నన్ను గౌరవించదేమో అని చెప్పి వస్తారు. ఎడన్న భర్త కొడుతాడని చెప్పి వచ్చే భార్యలు ఉంటారు. ఎక్కడ మా సంఘ కాపర్ నెక్స్ట్ టైం ఎదురు పడితే ఎందుకు రాలేవమ్మా అని అడుగుతాడని చెప్పి వచ్చేవాళ్ళు ఉంటారు. కొంతమంది తప్పులు అనడానికే వస్తారు, విమర్శించడానికే వస్తారు అంటాడు ఆయన. అన్ని రకాల ప్రజలు ఉంటారు అక్కడ. అన్ని రకాల ప్రజలు ఉన్నప్పటికీ మనమే గుంపుకు సంబంధించిన వారుగా ఉన్నాము. దేన్ని బట్టి మనం ఇక్కడికి వస్తున్నాము, ఎందుకోసం వచ్చామన్న విషయము ఇక్కడ నుంచి దాటిన వెంటనే బయటపడిపోతారు వాళ్ళు. ఈ మందిరం దాటి కూటమైపోయిన వెంటనే మందిరం బయటకు వెళ్ళామనుకోండి, నీ ఎదుటి సాటి సహవాసి సహోదరుడు కానీ సహోదరి కానీ వాళ్ళు మాట్లాడే మాటలను బట్టి అర్థమైపోతుంది వాళ్ళు ఎందుకోసం వచ్చారు చర్చికని. వాక్యమును అవును అన్నది అవునన్నట్టుగానే తీసుకున్నారా, వాళ్ళు సరైన కారణం బట్టి వచ్చినట్టు. వాళ్ళు వచ్చినటువంటి వ్యక్తులు వెలువడిన వాక్యమును ప్రశ్నించడానికి వచ్చినట్టు కనబడుతున్నారా, బయటకు వెళ్ళి ప్రశ్నిస్తున్నారా, వాళ్ళ విశ్వాస వర్గంగానే వచ్చినట్టు. లేదు విమర్శించడానికే వచ్చారా, అట్లా నచ్చా ఇట్లా నచ్చా, అట్లా చెప్పట్లా ఇట్లా చెప్పొచ్చా, ఇలా చెప్తే బాగుండు అలా చెప్తే బాగుండు, ఇది ఇంకా ఆ వర్గానికి రాలే, ఇంక వేరే వర్గం ఇది. అలా చెప్తే బాగుండు ఇలా చెప్తే బాగుండు, చివరిలో ఈ వాక్యం ఎత్తితే బాగుండు ఆ వాక్యం ఎత్తితే బాగుండు. ఇక్కడ నేను తీర్పరగా పెట్టడానికి దేవుడు తీసుకురాలే, వాక్యం వినడానికి తీసుకొచ్చినాడు. జనులు ఇక్కడికి వచ్చి కాపర్ ఎట్లా వాడబడుతున్నాడా, కాపర్ ఎట్లా చెప్తున్నాడా, ఎంత చాతుర్యంతో చెప్తున్నాడా చూసేవాళ్ళే ఉన్నారు. కానీ కొంతమంది ప్రజలు దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడని చూసేవాళ్ళ ప్రజల సంఖ్య తక్కువైపోతుంది. ఆ కాపర్ యొక్క చాతుర్యాన్ని కొలవాల్సిన అవసరం నీకేమొచ్చింది? నాతో ఏం ప్రభువు మాట్లాడుతున్నాడో చూసుకొని పోవాలి. కానీ అక్కడ ఈ వాక్యం ఎత్తితే బాగుండు. నీ చేత నడిపించబడడానికి కాపరి నిర్మించబడలే, పరిశుద్ధాత్మ చేత నీ నడిపించబడడానికి నియమించబడినాడు ఆయన. దేవుడు ఏది నోట ఉంచుతాడో అదే వస్తుంది అక్కడ. కానీ ప్రజలు డైసెక్ట్ చేస్తారు. డైసెక్షన్ అంటే విభజించి 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 ముక్కలు ముక్కలుగా చూస్తారు.
అట్లా ముక్కలు ముక్కలుగా చూసే ప్రతి ఒక్కరు కూడా జ్ఞానాన్ని వెంబడించేవారు కానీ వారు ఆత్మను పొందుకోవడానికి దేవుని వల్ల లాభాలు పొందుకోవడానికి వచ్చిన నిజమైన ఒక విశ్వాస వర్గం గారు వాళ్ళు. జాగ్రత్త. విమర్శించడానికి వచ్చేవాళ్ళు ఉంటారు కొంతమంది. అట్లాంటి గుంపులో మనం వద్దు. మనం ఏదైనా సరే వాక్యమును వాక్యంగా అవునన్నది అవునన్నట్టు ఉండడానికే వద్దాం ఇక్కడికి. అంతకుమించి వచ్చామా మన వర్గమే మారిపోతుంది. ఒకసారి ఈ వర్గంలోంచి బయటకు వచ్చిన ఏ వ్యక్తి అయినా సరే అసలు వధువుగా ఉండలేడు వాడు. మొదటి పునరుద్ధానంలో ఎత్తబాటులో ఉండరు వాళ్ళు. ధవల సింహాసనం దగ్గర బయటకు రావాలి. మళ్ళీ మనం ఇక్కడ నుంచి ఒకసారి బయటికి వెళ్ళామా, ఏ అభిషేకం కింద మనం వదిలించబడుతున్నాం అదే అభిషేకం మనం కొనసాగించుకోవాలా. ఒకసారి ఆలోచన చేయండి. ఈ విశ్వాసం ఉన్నాడు, ఈయన చెప్పబడిందని అవునన్నదాన్ని అవునన్నట్టుగా నమ్మాడు. ఏ అభిషేకం కింద ఇక్కడ కాపరు వదిలినాడో అదే దైవాభిషేకం కింద ముందుకెళ్తున్నాడు. ఆ విశ్వాసం వచ్చి అంటాడు ఏమని, బహుశా అక్కడ అట్లా కాదేమో, ఇలానేమో అని చిన్న విత్తనం ఇత్తిర్రు. ఆ విత్తనం ఏమైతుంది దానిలో? ఏ అభిషేకము ఏ ఆత్మానుభవంతో ముందుకు పోయినాడో నీరు గారిపోద్ది. కరెక్టేనా? ఎస్ ఆర్ నో? ఏ ఆత్మానుభవంతో ముందుకెళ్తా ఉన్నాడు ఆ సహోదరుడు, మరొకరు వచ్చి ఆ ప్రశ్నకి రిగిగానే ఎగిరిపోతుంది అది. అందుకే దేవుని ప్రవక్త అన్నాడు, ఒక కాపరి మాట్లాడిన తర్వాత దాన్ని మరొక కాపరి దాన్ని కదిలించొద్దు అన్నాడు ఆయన. నా మాట వింటున్నారా? ఇప్పుడు ఇక్కడ ఒక కాపరిని పిలిచిన, ఆయన వచ్చి ఒక వర్తమానం చెప్పిండు, నేను వచ్చాను అనుకోండి, అసలు ఆ వర్తమానం గురించి నేనేం మాట్లాడద్దు. అదే అభిషేకం కింద పోనివ్వాలి వాళ్ళని. అది వాక్యమా కాదా అని పరిశీలించుకోవడం తప్ప ఇంతకుమించి ఏం చేయొద్దు అక్కడ. ఇప్పుడు నేను అంటాను, ఇప్పుడు ఈ చిన్న పిల్ల ఉంది, ఈ చిన్న పిల్ల కొంచెం పెద్దదైంది. నేను చెప్పిన ఏమని, రక్తంలోనే రక్షణ ఉందమ్మా, రక్తం బాప్తిసం తీసుకోరా తెల్లన్న. ఎందుకంటే నాకు వ్యక్తిగతంగా జరిగింది ఇది. ఈ అమ్మాయి బాప్తిసం తీసుకుని సిద్ధపడ్డది, బాప్తిసం సిద్ధపడ్డది. సిద్ధపడినప్పుడు ఆ అమ్మాయి వచ్చి, బహుశా మనం ఇంకొంచెం తెలుసుకుంటే బాగుంటుందేమో అనగానే ఈ అమ్మాయి ఏమైపోతుంది? అట్లా నేను ఒకరోజు నా బాప్తిజాన్ని పోస్ట్పోన్ చేసుకున్నా. లేకపోతే నేను కూడా సునీతమ్మ గారు తీసుకున్న సమయంలో తీసుకోవాల్సింది. నేను వ్యక్తిగతమైన అనుభవాలను చెప్తున్నాను. నిజంగానే ఆత్మ మనల్ని నడిపించిన ఆ నడిపింపులో మరొక వ్యక్తి ప్రమేయం రాగానే ఆ ప్రభావం పడుతుంది. జాగ్రత్త. ఇట్ ఈస్ అన్ ఇండివిజువల్ మ్యాటర్. భక్తి అనేది వ్యక్తిగతమైనటువంటి వ్యవహారం. అది నిన్ను దేవుడు ఎలాగ సంధిస్తున్నాడో అలాగ ముందుకు సాగాలి. ఇదే నా పెళ్ళికి పోయేటప్పుడు సంత పోయేది ఏంది, నువ్వు నేను కలిసి ఎదుగుదాము. కలిసి ఎదుగుతావయ్యా? నీ తలాంతు వేరు, నా తలాంతు వేరు. నీ ప్రత్యక్షత వేరు, నా ప్రత్యక్షత వేరు. నీ గ్రహింపు శక్తి వేరు, నా గ్రహింపు శక్తి వేరు. నీకు అప్పచెప్పడిన జ్ఞానం వేరు, నాకు అప్పచెప్పడిన జ్ఞానం వేరు. నీ అనుభవం వేరు, నా అనుభవం వేరు. ఎట కుదురుద్ది? కానీ విశ్వాసుల మధ్యలో ఇవి చాలా భయంకరంగా సాగుతాయి, చాలా ఎక్కువ సాగుతాయి ఇవి. నేను బాప్తిజం తీసుకునే సమయంలో నాకు ఇలాంటి ఒక స్వరం వినిపించింది. అప్పుడు నా బాప్తిజమాన్ని నేను 1-2 దినాలు పోస్ట్ పోన్ చేసుకోవాల్సి వచ్చింది. ఆగిపోయినా నేను. అరే నాకు అప్పుడు ఆశ్చర్యం అనిపించింది. కరా ప్రభు యొక్క నడిపింపు ఎందుకు మనం ఆపుకోవాలా? అట్లని చెప్పేసి నీ పక్కన ఉన్న సహోదరుడు నీకు మంచి చెప్పే ప్రయత్నం చేస్తుంటే గుడ్డెత్తిరినట్టుగా వినకుండా బారం దురే గుంతలు పడతావు. వివేచన ఉండాలంటారు, సమయోచితమైన జ్ఞానం ఉండాలా. దేనికైనా సమయోచితమైన జ్ఞానం ఉంచాలని చెప్తారు ప్రభు. సమయోచితమైన కృప, సమయోచితమైన జ్ఞానమే, సమయోచితమైన మాటలు ఉండాలి ఎప్పుడు కూడా. అంతే తప్ప కానీ ఎప్పుడు కూడా ప్రభావాలు మార్పించుకోకూడదు. నేను సేవలోకి రావడానికి మునుపు నాతో ఎవరన్నా దైవత్వాన్ని గురించి మంచి నాతో డిస్కషన్ చేస్తే బాగుండి అనిపించేది. అప్పుడు ఎవరు పెట్టకపోయా, ఇప్పుడు ఎవరు పెడతలేరు. కానీ నిజం చెప్పాలంటే ఎల్లవేళ వాక్యానుసారమైనటువంటి సంభాషణ, కొత్త తెలుసుకోవాలనే ప్రయత్నం కానీ, సందిగ్ధత ఉన్నప్పుడు, ఏదైనా డౌట్ ఉన్నప్పుడు అది ఎల్లవేళ కాపరితో మాట్లాడడం చాలా మేలైన విషయం. ఎల్లవేళ సహోదరుడు తెలుసుకున్న విషయాన్ని పంచుకోవడం వేరు. నా మాట వినండి. తెలిసి ఉన్న విషయాల్ని, సాక్ష్యాన్ని పంచుకోవడం వేరు. కొత్తది తెలుసుకోవాలంటే మాత్రం ఎల్లవేళ కాపరి దగ్గర రావాలి.
సహోదరులు నమ్మబాకండి. అది నీ సొంత అవ్వచ్చు, నీ సొంత చెల్లి అవ్వచ్చు, నీ సొంత తమ్ముడు అవ్వచ్చు. నెవర్ రిలై. ఎందుకంటే వారు వాక్యమును బోధించడానికి వారు నియమించబడిన వారు కాదు. దే ఆర్ నాట్ చూజన్ ఫర్ దాట్. ఎన్నికైన వారు కాదు వారు. ప్రైజ్ ద లార్డ్. ఆ విషయంలో మిమ్మల్ని మీరు జాగ్రత్త కాపాడుకోండి. ఆ మేక్ బిలీవర్స్ గురించి అంటాడు. మనం ఇంతవరకు కూడా బిలీవర్ గురించి చూసాం. బిలీవర్ యొక్క గుణ లక్షణాలు చెప్తాడు ఆయన. బిలీవర్ని ఎట్లా గుర్తుపట్టాలా? బిలీవర్ క్వశ్చన్ చేయడు, కానీ అన్బిలీవర్ గురించి చెప్తాడు. అన్బిలీవర్ ఏం చేస్తాడంటే ప్రశ్నిస్తాడు. అతను వాక్యం అని తెలియపరచబడిన తర్వాత కూడా ప్రశ్నిస్తారు వాళ్ళు. ది క్వశ్చన్ దట్. అంతేకాకుండా అన్బిలీవర్ గురించి మాట్లాడుతూ అంటాడు ఏమని, ఇక్కడ మొత్తం గమనించండి. ఇక్కడ బిలీవరు, మేక్ బిలీవరు, అన్బిలీవర్, అంతేనా? విశ్వాసి, వేషధారి, అవిశ్వాసి. ఇక్కడ మరొక వర్గాన్ని పెట్టాడు ఆయన. మరొక వర్గాన్ని గమనించండి, దాన్ని చూపిస్తాడు చూడండి. మేకింగ్ ద వ్యాలీ ఫుల్ ఆఫ్ డిచెస్. లోయను గతుకులుగా చేయుట. 56-0728. 56-0728. ఎందుకంటే ఈ పదాన్ని మీరు సాధారణంగా వినరు, అందుకే మీకు ఖచ్చితంగా ప్రత్యేకంగా చూపించాలా. దానిలో 27వ పేరా చూడండి. 56-0728. లోయంతటిని గతులుగా చేయుట. అమ్మా, గోతులను తవ్వుట. మంచిది. లోయలో చాలా గోతులను తవ్వుట. మంచిది, చదవండి. దానికి 27వ పేరా. 27 అయ్యా. విశ్వాస ద్రోహులు, విశ్వాసరహితులు, సంశయవాదులు, సగం విశ్వాసులు, వేషధారులు లాంటి తదితరులు. ఆగండి. ఇక్కడ చాలా 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 కేటగిరీస్ చెప్పేశాడు ఆయన. మళ్ళీ చదవండి. దూషకులు అంటే అవిశ్వాస ద్రోహులు, విశ్వాస ద్రోహులు, విశ్వాసరహితులు అంటే అవిశ్వాసం అని అర్థం. ఎందుకంటే అతనికి విశ్వాసం లేదు. ఇక రహితము అంటే లేకపోవడం. సంశయాలు, అవునంటవా కాదంటవా? విశ్వాసులు, గమనించండి, సగం విశ్వాసులు. ఇంగ్లీష్లో ఏమంటుందంటే హాఫ్ బిలీవర్స్. ఇది సగం బ్యాచ్. ఇప్పుడు ఏంది? ఇది ఫుల్ బిలీవరు. ఇది మొత్తం విశ్వాసం బ్యాచ్. ఇది విశ్వాసం లేని బ్యాచ్. ఇది విశ్వాసం ఉన్నట్టు నటించే బ్యాచ్. ఇది సగం విశ్వాసం బ్యాచ్. ఇది హాఫ్ బిలీవర్. అంటే విశ్వాసం ఉంది కానీ సరిపడేంత లేదు. బుద్ధి లేని కన్యకలది. జాగ్రత్త వింటున్నారు. ఈ పదాన్ని మీరు వినలేదు ఇంతవరకు, అందుకే చెప్తాను, జాగ్రత్త పట్టుకోండి. ఇది పూర్ణ విశ్వాసం కలిగిన వారు, ఇది సగం విశ్వాసం కలిగిన, అంటే సరిపడేంత విశ్వాసం లేదు, సరిపడేంత నూనె లేనోళ్ళు. ఇది విశ్వాసం ఉన్నట్టు నటించే వాళ్ళు, ఇది పూర్తిగా విశ్వాసం లేనోళ్ళు. నా మాట వింటున్నారా? ప్రైజ్ ద లార్డ్. వీరికి తేడా ఏంటి? వీరికి పూర్ణ విశ్వాసము, ఎత్తబాటి సరిపడే విశ్వాసం ఉంటుంది. ఇది సరిపడంత చాలంత విశ్వాసాలు ఉంటాయి. రెండోది, వీళ్ళు తప్పిదాలు చేస్తారు, పడిపోతారు. నీతిమంతుడు పడిపోతాడుగా, తప్పిదాలు చేస్తారు కానీ మళ్ళీ తిరిగి లేస్తారు. వీళ్ళు రైచియస్, నీతిమంతులు పిలువబడతారు కానీ తప్పిదాలు ఖచ్చితంగా పాల్పంపులు పొందుకుంటారు. లోతు వల్లే. లోతుని ఎలాగో నీతిమంతులను పిలిచి తర్వాత మళ్ళీ తప్పిదాలు చేస్తారు. అలాంటి వ్యక్తులు వీళ్ళంతా. వీళ్ళు ఎన్నటికీ తప్పిదాలు చేయరు. దే విల్ నెవర్ ఫాల్. ఒకసారి ఈ స్థాయికి, ఈ కేటగిరీకి వచ్చిన తర్వాత మరలా పాపం చేయడం అనేది జరగదు. హ్యూమన్ ఎర్రర్స్ జరుగుతాయి, మానవ సహజమైన తప్పిదాలు జరుగుతాయి, కానీ పాపాలు చేయరు. పాపాలు వాళ్ళు పడిపోరు. నా మాట వింటున్నారా? ప్రైజ్ ద లార్డ్. తర్వాత దీంట్లోనే ఇప్పుడు దాన్ని చదివే చూసారు. దానికి కొంచెం కిందికి రండి. ఇప్పుడే మీరు చదివిందే బ్రదర్. ఏం సందేహం లేదు, అందరు ఉన్నారు.
అయితే నేడు సంఘానికి కావాల్సింది ఏమిటంటే ఉమ్. పాతకాలపు ఉజ్జీవం, పాతకాలం ఉజ్జీవం కదా మనకు కావాల్సింది. పరిశుద్ధాత్మ ఉమ్. దేవుడు పంపిన ఉజ్జీవం ఉమ్. మరియు ప్రసంగ వేదికపై మీద నిలబడి ఇటువంటివి కావాలని పిలిచే బోధకులు, అది వాస్తవం. ఉమ్. దేవుని నీతియుక్తముగు ఉగ్రత వర్షం వలె మన మీదికి పడునుగాక. ఉమ్. నరకాగ్ని మరియు అగ్నిగంధకములు గూర్చిన మాటలు ప్రసంగములుగా మన ప్రసంగ వేదికల మీద నుండి పోయబడును ఉమ్. గుర్యునుగాక. ఉమ్. అయితే సిగ్గుపడాల్సిన సంగతి ఏంటంటే నేడు వారు అటువంటి వాటి నుండి పూర్తిగా తొలగిపోయారు, ఖండించి చెప్పలేనంత పిరికివారయ్యారు. ఎవరు? కాపరులు. వీటిని గురించి ఖండించి ఒకవేళ చెప్పలేకపోతే వారిని సిస్సిఫైడ్ అన్న పదం వాడతాడు అక్కడ. పిరికివారని వాడాడు కదా, కానీ అది కాదు, తర్జుమా తప్పు రాసినాడు. సిస్సిఫైడ్ అంటే ఆడంగితనం కలిగిన కాపరులు అయిపోయినారు. నేడు తమ భార్యలు తప్పు చేస్తేనే ఖండించలేని వ్యక్తులు. భార్య తప్పిదం చేస్తే నేను కాపరి తప్పని నేను చెప్పను, ఎందుకంటే మన ఇద్దరు చూసాంగా. కుటుంబాన్ని బాగా వెళ్ళడం అంటే మనకు అర్థమైందిగా. ఆమెన్. ఒకవేళ కాపరి భార్య కనుక తప్పిదం చేసింది అనుకోండి, విశ్వాసులందరూ ఎట్ట ఖండిస్తారు, భార్య కూడా అందరి ముందే ఖండించేసేయాలి. అది కుటుంబాన్ని బాగా వెళ్ళినాడు. తర్వాత కొంచెం ముందుకు రండి. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిని విడిచిపోయినప్పుడు వాడికి మెరుగవుట అనేది ఏమిటో తెలియదు. అయ్యా నేను మీకు పరిశుద్ధాత్మ బాప్తిజం గురించి నేను చెప్పాలని ఇంకా నేను ఉంది. మనం దాన్ని ఆపలే, అంటే కొంతకాలం నిలిపినాం అంతే. మన చాలా భాగాలు వస్తాయి. అసలు పరిశుద్ధాత్మ ఒక వ్యక్తికి ఉందా అనే విషయం రుజువుల దగ్గర రాలే. మనం ఇంకా రుజువులు చెప్పలే. అసలు పరిశుద్ధాత్మ ఏమై ఉన్నదో అదే చూసాం ఇంతవరకు. ఆ రుజువులు ఇవన్నీ బయటకు వస్తాయి. ఆయన ఏమన్నాడు? పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని కానీ పరిశుద్ధాత్మను పొందుకున్నోడికి ఎల్లవేళ మెరుగుపడతాడు. వాడి దశ, వాడి ఆత్మీయమైన స్థితి మెరుగుపడుట జరగట్లేదు అంటే ఆత్మను కోల్పోయినట్టు. నా మాట వింటున్నారా? నా మాట జాగ్రత్త వినండి. నేను అడుగుతున్నా మిమ్మల్ని క్వశ్చన్. మీరు నిజంగా భక్తిలో నిన్నటి కంటే ఈరోజు మెరుగుపడినారా? మెరుగుపడుతున్నారా? మెరుగుదల లేదనుకోండి, ఎదుగుదల లేదనుకోండి, నువ్వు ఆత్మను కోల్పోయినావు. దట్స్ అ సైన్. ఆత్మను పొందుకున్నామా పొందుకోలేదు అనడానికి అదే సాక్ష్యం. అట్లాగన పరిశుద్ధాత్మ గురించి చాలా సాక్ష్యాలు చెప్పాడు ప్రవక్త. అనేకమైన ఉదాహరణలు చెప్పినాడు. ఇగో ఈ పలానా కార్యం జరిగితే మీరు పరిశుద్ధాత్మ లేనట్టు, ఈ పలానా కార్యం జరిగితే పరిశుద్ధాత్మ ఉన్నట్టు. ఏమున్నట్టు? ఎప్పుడు? ఏం చేస్తే గట్టిగా చెప్పు, మైక్ ఇవ్వండి. ఏం చేస్తే? నాకు అర్థం కాలేదు, గట్టిగా చెప్పు. ఏం చేస్తే పరిశుద్ధాత్మ ఉన్నట్టు, ఏం చేస్తే పరిశుద్ధత లేనట్టు? నేనేం చెప్పాను చెప్పది. ఏం చేస్తే పరిశుద్ధాత్మ ఉన్నట్టు? మైక్ ఇవ్వండి. నాకు వాడు చెప్పే వినిపించట్లేదు. గట్టిగా చెప్పు. నాకు నువ్వు చెప్పి ఏం వినిపిస్తారు నాకు ఇక్కడ దాకా ఫ్యాన్ సౌండ్కి. మైక్ దగ్గర పెట్టు, చెప్పు. మైక్ దగ్గర పెట్టు. దేవుడు నేను చెప్పానా పదాన్ని? నేను వాడేనా? వాడు అసలు ఏం వింటలేదు. అయ్యా మీరు కొట్టకపోతే నా దగ్గర పంపించండి, నేను చెప్తాను. ఈ చిన్న చిన్న పిల్లలంటే పక్కన పడవచ్చు, బేతుకు మీద పెరుగుతుంది. మీకేమైందిరా? వాక్యం వినడం తెలియదా మీకు? నన్ను ఇంగ్లీష్లో మాట్లాడుతున్నా, అర్థం కాని భాషలు చెప్తున్నాను ఏమన్నా? నేను ఒక 10 సెకండ్ల కింద చెప్పిన మాట ఏందో కూడా నీకు గుర్తు లేకపోతే ఏం వింటున్నావు? ఎవరితో కూర్చొని సైకిల్ వేస్తున్నావు వాడికి. ఏం చెప్పాను రా? పరిశుద్ధాత్మ ఎప్పుడు లేనట్టు చెప్పురా. ఎప్పుడు లేనట్టు నువ్వు చెప్తాలి. అమ్మా నువ్వు పరిశుద్ధాత్మ ఎప్పుడు లేనట్టు? ఇది మన నెక్స్ట్ తర్వాత రాబోయే మన తరాల పరిస్థితి. మన తర్వాత తరాల పరిస్థితి ఇది. పిల్లల యొక్క పెంపక పోషణ ఆత్మీయమైనటువంటి కోణం మన బాధ్యత కాదు.
వాళ్ళు వింటున్నారా లేదా? నేను ఇదివరకు 100 సార్లు చెప్పిన, ఇంటికి వెళ్ళాక మీ పిల్లలు ఏం విన్నారని అడగండి అని. ఎంతమంది అడుగుతున్నారు? ఏం చెప్పాడన్నా, మీకేం అర్థమైందని అడుగుతున్నారా? ఏదో అంశం పేరు చెప్పగానే ఖుషి అయిపోతున్నారు కావచ్చు కదా మీరంతా. ఏం చెప్పాడన్నా అంటే అన్ని కాలాలు 4 వర్గాలు, అమ్మయ్య మా కొడుకుకి సేఫ్, మా అమ్మాయి సేఫ్ అనుకుంటారు కావచ్చు. బయట తరాలు ఎట్లున్నాయంటే 5వ తరగతి పిల్లడు మొత్తం ఆడ ఆవలిస్తే పేగులు లెక్క పెడతారు బయట జనాలు. బుద్ధి లేదు కొంచెం కూడా. ఏం వింటున్నారా మీరు? ఏం వింటున్నావు తల్లి? నువ్వు ఏం వింటున్నట్టు మీరు అందరూ? నువ్వు చెప్పరా తల్లి? పరిశుద్ధాత్మ ఎప్పుడు లేనట్టు? ప్రతి కూటమిలో ఒక 2 నిమిషాలు మీ పైన బాంబు వేస్తే మీరు మంచి ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు. బుద్ధి లేదు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మిగతా విషయాలు దేవుడు అనుగ్రహించకుండా సాయంకాలం మాట్లాడుకుందాం. టైం అయిపోవచ్చేసింది. మీరందరూ ప్రేరణ నగర్ రండి. మన మధ్యలో ఉన్న సహోదరులు మోషేస్ బ్రదర్ గారు ప్రార్థన చేస్తారు చెప్పబడిన వాక్యమును బట్టి. ఉన్నటువంటి మార్పు చెందని దేవా, నీకు వందనములు స్తోత్రం చెల్లించుతున్నాం ప్రభువా. ఇదిగో తల్లి ప్రభువా నాయన, అన్ని కాలములలో 4 వర్గాల గురించి ఉన్నటువంటి ఆ ప్రజల గురించి మాట్లాడుతున్నటువంటి దేవా, ఇదిగో తండ్రి ప్రభువా నాయన, పరిశుద్ధులుగా ఉండబడులకు తండ్రి ప్రభువా, ఏమేమైతే తండ్రి ప్రభువా నీకు అడ్డుగా ఉన్నాయో తండ్రి ప్రభువా, మా అన్నింటినీ తండ్రి ప్రభువా అన్నింటినీ మాలో నుంచి తొలగించవలసిందిగా ప్రార్థించున్నాం. అయ్యా మమ్మల్ని మన్నించండి, క్షమించండి ప్రభువా. ఇదిగో నాయన నీకు స్తోత్రం చెల్లించిన మేము ఎల్లప్పుడూ కూడా ప్రభువా నీ వాక్యము అవునంటే అవును, కాదంటే కాదని వారిగా ఉండదు. మేము ఎల్లప్పుడూ తండ్రి ప్రభువా వాక్యం నాకు ప్రశ్నించే వారిగా ఉండకుండా సహాయం చేయ ప్రభువా. ప్రభువా నాయన నీకు స్తోత్రం చెల్లించిన నీ వాక్యము అవునంటే అవునుగా తండ్రి ప్రభువా మరి నాయన, ఇదిగో దేవా నీకు స్తోత్రము చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో ప్రభువా మరి నాయన, ఆ పరిశుద్ధాత్మ తండ్రి ప్రభువా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మెరుగుదల ఉంటుంది ప్రభువా, ఎదుగుదలగా ఉంటుంది ప్రభువా. నీకు స్తోత్రం ఆయన. అలాంటి తండ్రి ప్రభువా ధన్యతను మా అందరు దయచేయవలసిందిగా ప్రార్థించున్నాం నాయన. తండ్రి ప్రభువా ఇలాంటి తండ్రి ప్రభువా మన సంగతులు తెలియపరుచుకుంటానంటే ప్రభువా, ఇదిగో తండ్రి ప్రభువా మేము మీలో మీ యొక్క స్థానం, మీలో తండ్రి ప్రభువా స్థానమును తండ్రి ప్రభువా ఎక్కడ ఉందో చూసుకున్నట్టు తండ్రి ప్రభువా ఈ యొక్క అవకాశం ఇచ్చిన విధానం బట్టి నీకు స్తోత్రాలు. ధన్యతను బట్టి కూడా నేను స్తుతిస్తూ ఉంటున్నాం తండ్రి. ఆయన నీకే మహిమ కలుగును గాక, నీకే కలుగును గాక ప్రభువా. ఇదిగో తండ్రి ప్రభువా నిజమే తండ్రి ప్రభువా నాయన, మేము ఏ 4 వర్గాల్లో ఎక్కడ ఉన్నామో తండ్రి ప్రభువా ఈ రోజు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు స్తోత్రములు తండ్రి ప్రభువా. ఇదిగో తండ్రి ప్రభువా మరి నాయన 4 వర్గాల్లో ప్రభువా మరి నాయన మేము ఆయన పరిశుద్ధ వర్గంలో ఉండటం నీ కృపా భాగ్యము దయచేయండి తండ్రి ప్రభువా నాయన. తండ్రి ప్రభువా విశ్వాసిగా తండ్రి ప్రభువా మరి నాయన నీ యొక్క వధువుగా ఉండటం నీ కృపా భాగ్యము దయచేయండి. అలా అనిపించుకున్నట్టు తండ్రి ప్రభువా మరి నాయన మనలో ఏదైతే కొరతగా ఉందో తండ్రి ప్రభువా ఆ కొరతంతని తండ్రి ప్రభువా మరి నాయన మరి మీరు తీర్చవలసిందిగా ప్రార్థించున్నాం. అయా తండ్రి ప్రభువా మేము ఏది ధరించుకోవాలో, మేము ఏ విధంగా విసురుకోవాలో మా ప్రవర్తనలోనూ తండ్రి ప్రభువా మా యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితాల్లోనూ నాయన సంఘం యొక్క సావాసంలోనూ తండ్రి ప్రభువా కుటుంబ క్రమంలోనూ తండ్రి ప్రభువా ఏదైతే కొరతగా ఉంటుందో ప్రభువా ప్రతిదీ కూడా తండ్రి ప్రభువా మీరు క్రమపరచవలసిందిగా ప్రార్థించున్నాం. మేము తగు రీతిగా తండ్రి ప్రభువా నాయన మన నాయన నిజమైనటువంటి విశ్వాసిగా నాయన ఉండటం మీ కృపా భాగ్యము దయచేయమని నీ వాక్యం నాకు ఎల్ల వేళలా తండ్రి ప్రభువా ఆమేన్ అని వారి ఉండటం నీ కృప దయచేయమని ఆమేన్. సావాసాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఆయన మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని విన్న వాక్యము తండ్రి ప్రభువా మేము విని తండ్రి ప్రభువా నాయన గ్రహించి దాని ప్రకారంగా నడుచుకొని మా జీవితాల్లో తండ్రి ప్రభువా దాని ప్రకారంగా తండ్రి ప్రభువా ముందుకు
కొనసాగుటకు మా జీవితాల్లో తండ్రి ప్రభు అన్వయించుకొని క్రియా రూపంలో తండ్రి ప్రభు నాయన ముసులుకోవడం మీ కృప నీ పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును దయచేయమని సమస్త విషయాల్లో తోడు ఉండమని ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాను. ఆమేన్. పరిశుద్ధుడా సర్వశక్తి సంపన్నుడా, నా సహోదరుడు చేసిన ప్రార్థన రీతిగానే మేమందరం కూడా ప్రభు చెప్పబడిన వాక్యంలో బలపరచబడలాగానే స్థిరపరచబడలాగానే జ్ఞాపకం చేసుకోనండి నాయన. సహోదరుడు స్టెఫెన్ గారి యొక్క ప్రభు పొలంలో ఆ బోర్ విషయాన్ని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభు. ఎన్ని మార్లు మేము ప్రార్థన చేసినప్పటికీ కూడా అనేకమైన ఇరుకులు, అడ్డంకులు, ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి ప్రభు. దయచేసి నాయన ఆ కుమారుడి పట్ల మీరు ఏ చిత్తమును కలిగి ఉన్నారో మీ చిత్తం మాత్రమే సిద్ధించును గాక. ఆ చిత్తమును మేము గ్రహించి పట్టుకునేలాగా మాకు ప్రత్యక్షతను అనుగ్రహించండి నాయన. ఆ సమీన సహోదరుని కూడా జ్ఞాపకం చేసుకోనండి. సంపూర్ణమైన స్వస్థత మీరు అనుగ్రహించండి నాయన. సహోదరుడు దానియేలు బట్టి కూడా మేము స్తుతిస్తూ ఉన్నాము. ఆ కుమారుని కూడా సంపూర్ణమైన స్వస్థత మీరు అనుగ్రహించి సహాయం దయచేయండి. కృపగల దేవ, ఇంకా నువ్వు అనారోగ్యంతో బాధపడితే ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకునండి. వృద్ధాప్యంలో తండ్రి ప్రభు నిజంగానే బాధపడితే ప్రతి ఒక్కరికి ఉపశమనం దయచేయండి నాయన. కృపగల దేవ, ఈ విషయములు నిజంగానే ప్రియమైన పిల్లల యొక్క తలపై నుంచి పోకుండా అయినా వారు నిజంగానే హృదయ పలకలపై రాసుకునేలాగా సహాయం దయచేయండి. ఈ 7వ సంఖ్యల వర్తమానం కనుక దీని ప్రకారంగా వీరు జీవించి వాక్య వధువుగా వీరు మార్చబడేలాగా సహాయం దయచేయండి. యవనస్తులను మీ చిత్తుగా అప్పగించుకుంటున్నాం ప్రభా. వారి పెంపన పోషణ విషయంలో వాక్య ప్రకారంగా ఆత్మీయతను మేము సరిగ్గా పెంచలేకపోతా ఉన్నాం ప్రభా. దయచేసి మమ్మల్ని క్షమించండి, సరిచేసి వారికి బుద్ధిని, జ్ఞాన వివేచన అనుగ్రహించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుని దీవించును గాక.